నా బుక్ అది ఏంట్రా ఎల్లి పని చూస్తూ స్టారా స్మాల్ స్టార్ స్మైలీ సార్ వరప్రసాద్ గారు మ్యూట్ చేయండి సార్ మీరు. గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. లేట్ అయింది, క్లాస్లోకి వెళ్ళిపోతాం. సార్ ఎవరు రికార్డింగ్ కి రిక్వెస్ట్ పెడుతున్నారు? రికార్డింగ్ అయితే ఎవరికి ఇవ్వలేదండి. ఇది యూట్యూబ్ లో లైవ్ వెళ్తుంది, మీకు కావాలంటే అక్కడ చూసుకోవచ్చు. ప్లీజ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. క్లాస్లోకి వెళ్ళిపోదాము. ఓకే సార్. వెల్కమ్ టు కీర్తి లా క్లాసెస్. ఏఐబి ఎగ్జామ్ రాస్తున్నటువంటి క్యాండిడేట్స్ కి హెల్ప్ఫుల్ గా ఉండే దానికోసం కండక్ట్ చేస్తున్న క్లాసెస్. ఇందులో మనం సిఆర్పిసి చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం ఏదైతే ఉందో చాప్టర్ 17 చార్జ్ ఎలా ఫ్రేమ్ చేస్తారు, ఎవరెవరిని కలిపి విచారిస్తారు, చార్జ్ ఆల్టర్ ఎలా చేస్తారు, అవన్నీ దాని గురించి జరుగుతున్నాయి. ఇది చార్జ్ ఫ్రేమింగ్ అనేది చాలా 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 ముఖ్యం అండి. ప్రతి అడ్వకేట్ కి దీని గురించి అవగాహన ఉండాలి. అంటే మనం కేసు చేసేటప్పుడు ఏమి ముద్దాయిపోయిన ఆరోపణ ఏమొచ్చింది, కోర్టు అభియోగం ఏమి పంపింది అన్నది మనం తెలుసుకోవాల్సి ఉంది. గుడ్డిగా ఎరడం కాదు, కానీ దాన్ని బట్టి మీరు ఆ ట్రయల్లో మనం ఏం క్వశ్చన్లు అడగాలి, ఏ పాయింట్ ప్రాసిక్యూషన్ పైన పడి ఉంటుంది ప్రూవ్ చేయడానికి, దాన్ని బట్టి మనం కూడా ఏం క్వశ్చన్లు వేయాలి, ఏం మెటీరియల్ సబ్మిట్ చేయాలి అన్నది మనకు తెలుస్తుంది.
ఆ ఛార్జ్ని బట్టి. కాబట్టి ఎప్పుడైనా సరే మన క్రిమినల్ కేసు చేసేవాళ్ళు ఛార్జెస్ ఏం ఫ్రేమ్ చేశారు అని కూడా చూసుకోవాల్సి ఉంది. ఎందుకంటే పోలీస్ వాళ్ళు ఫైల్ చేసినటువంటి ఛార్జ్ షీట్ ఉంటుంది కదా, అందులో ఉన్న ప్రతి సెక్షన్ యాజ్ ఇట్ ఈస్ కోర్ట్ ఏమి కాగ్నిజెన్స్ తీసుకోదు, మెటీరియల్ ఉంటేనే తీసుకుంటుంది. మొత్తం ఛార్జ్ షీట్ అలా చదివి అందులో అప్లై అవుతాయి ఈ సెక్షన్స్ కాదా అన్నది చూసుకున్న తర్వాతనే మేజిస్ట్రేట్ గారు దానికి సీసీ నెంబర్ కానీ పిఆర్సీ నెంబర్ కానీ ఇస్తారు. అంతేగాని ఆ పోలీసు వాళ్ళు వేసిందల్లా ఏం కన్సిడర్ చేయరనమాట. కాబట్టి పోలీసు వాళ్ళు ఏం వేసినా వేయకపోయినా కోర్టు ముద్దాయి పైన ఏమి అభియోగం మోపింది అని చూసుకోవాల్సిన బాధ్యత అయితే మన మీదే ఉంటుంది. దాన్ని బట్టి మనం ట్రయల్లో ఎలా ఇచ్చేయాలి అన్నది తెలుసుకోవాలి. సరే, ఛార్జ్ అంటే ఏం లేదు, అభియోగం అంటే నువ్వు నేరం చేసావు, నీ పైన ఆరోపణ వచ్చింది, ఈ కంటెంట్స్ అన్ని ఉన్నాయి, ఈ మెటీరియల్ నీకు వ్యతిరేకంగా ఉంది, ఈ నేరం గురించి నువ్వు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ముద్దాయికి చెప్పేటువంటిది ఛార్జ్ అనమాట. అభియోగం మోపడం అతని పైన, అభియోగాలు నమోదు చేయడం, ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జ్. సరే, 211 కంటెంట్ ఆఫ్ ఛార్జ్. ఎవరీ ఛార్జ్ అండర్ దిస్ కోడ్, ఈ కోడ్ కింద అంటే సిఆర్పిసి కింద ఫ్రేమ్ చేసిన ప్రతి ఛార్జ్ షల్ స్టేట్ ది అఫెన్స్ విత్ విచ్ ది అక్యూజ్డ్ ఈస్ చార్జ్డ్. ఆ ముద్దాయికి ఏ నేరం గురించి మీరు ఛార్జ్ మోపుతున్నారు అన్న దాని గురించి అందులో ఉండాలి. అంటే ఛార్జ్ మోపడంలో ఏ నేరం అనేది దాంట్లో ఉండాలి. 2, ఇఫ్ ది లా విచ్ క్రియేట్స్ ది అఫెన్స్ గివ్స్ ఇట్ ఎనీ స్పెసిఫిక్ నేమ్, ది అఫెన్స్ మే బి డిస్క్రైబ్డ్ ఇన్ ది చార్జ్ బై దట్ నేమ్ ఓన్లీ. ఒకవేళ చట్టము ఆ నేరానికి ఒక స్పెసిఫిక్ నేమ్ అంటూ ఇచ్చింది అనుకోండి, ఆ నేమ్తోనే ఆ ఛార్జ్లో దాన్ని మీరు మెన్షన్ చేయాలి. స్పెసిఫిక్గా నేమ్ వేయడం ఏంటి సార్ అంటారు. ఒక్కసారి మీరు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఉంది కదా, ఒకసారి తీయండి చెప్తాం, ఒకసారి తీయండి. తీసిన తర్వాత 299కి రండి. ఇండెక్స్ లో Culpable homicide, sir. ఐపీసీ 299కి వచ్చారు కదా, అక్కడ మీకు అఫెన్స్లకి స్పెసిఫిక్ నేమ్ ఇచ్చి ఉంటారు. చదువుతామా? స్పెసిఫిక్ నేమ్ దేనికి ఇచ్చారు చూద్దాం. కల్పబుల్ హోమ్సైడ్ అన్నారు, స్పెసిఫిక్ నేమ్ అది. మర్డర్ అన్నారు, స్పెసిఫిక్ నేమ్ అది. మళ్ళీ అలాగే మీరు కిందికి వెళ్తే అటెంప్ట్ మర్డర్ అన్నారు, స్పెసిఫిక్ అఫెన్స్ అది. థగ్ అన్నారు, 310 థగ్ అయిందా? అలాగే 319 హర్ట్ గ్రీవియస్ హర్ట్ అన్నారు, అయిందా? అలా స్పెసిఫిక్ నేమ్ ఇచ్చారు. అయిన తర్వాత మళ్ళీ స్పెసిఫిక్ నేమ్ లేకుండా ఏ నేరము ఉంది అన్నప్పుడు మీరు 284 తీయండి. 284 తర్వాత చూద్దాం. రెండులో మనం చదువుకున్నది ఇది. ఇఫ్ ది లా విచ్ క్రియేట్స్ ది అఫెన్స్ గివ్స్ ఇట్ ఎనీ స్పెసిఫిక్ నేమ్, ది అఫెన్స్ మే బి డిస్క్రైబ్డ్ ఇన్ ది చార్జ్ బై దట్ నేమ్ ఓన్లీ. ఒకవేళ చట్టంలో దానికి స్పెసిఫిక్ గా అఫెన్స్ కి సంబంధించి ఒక పేరు అంటూ ఇవ్వబడి ఉంటే ఆ పేరుతోనే ఛార్జ్ లో చెప్పాలంటే యూ హ్యావ్ కమిటెడ్ మర్డర్, యూ హ్యావ్ కమిటెడ్ కల్పబుల్ హోమ్సైడ్, యూ హ్యావ్ కమిటెడ్ థెఫ్ట్, యూ హ్యావ్ కమిటెడ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, అలా చెప్పాలన్నమాట. ఎందుకంటే వాటికి ఆ నేరం గురించి పేర్లు అయితే ఇచ్చారు, చట్టంలో ఇచ్చారు కదా. ఇచ్చే స్పెసిఫిక్ నేమ్ అంటూ ఇచ్చినప్పుడు ఆ నేమ్ తోనే చెప్పాలి. ఒకవేళ ఇఫ్ ది లా విచ్ క్రియేట్స్ ది అఫెన్స్ డస్ నాట్ గివ్ ఇట్ ఎనీ స్పెసిఫిక్ నేమ్, అలా స్పెసిఫిక్ నేమ్ ఇవ్వలేదు అనుకోండి, సో మచ్ ఆఫ్ ది డెఫినేషన్ ఆఫ్ ది అఫెన్స్ మస్ట్ బి స్టేటెడ్ యాజ్ టు గివ్ ది అక్యూజ్డ్ నోటీస్ ఆఫ్ ది మ్యాటర్ విత్ విచ్ ఈస్ చార్జ్డ్. అలా స్పెసిఫిక్ గా పేరు ఇవ్వలేదు అనుకోండి, స్పెసిఫిక్ గా పేరు ఎక్కడ ఇవ్వలేదు అని అన్నప్పుడు మనం చూస్తాం. ఇవి చూడండి, మిగతా నేరాలు ఉన్నాయి చూడండి. ఇంటికి 264 తీయండి. ఒక్కసారి ఊరికే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. 264 తీయండి. 264 ఏముంది? Fraudulent use of the false instrument for దాంట్లో అక్కడ స్పెసిఫిక్ నేమ్ అంటూ ఇవ్వకుండా ఏమన్నారు?
fraudulent use of false instrument for weighing ఉంటే you have fraudulently used false instrument for weighing అని అలా చెప్పాలన్నమాట. ఎందుకంటే ఇది మనకి సపరేట్ గా పేరు అంటూ అది పెట్ల ఇది ఇలాంటిది ఇవి ఉన్నాయి కదా 250, 251, 252 ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవి స్పెసిఫిక్ గా పేరెంట్ ఇవ్వకుండా ఏం చెప్పారు, దాని గురించి ఒక డిస్క్రిప్షన్ లాగా ఇచ్చారనమాట. అలాంటి ఉన్నప్పుడు అది చెప్పాలి, అలా చెప్పాలన్నమాట. ఇప్పుడు ఎవరన్నా సరే ఏదో ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ చేసి ఇచ్చేస్తారు అప్పుడు ఏం ఇచ్చారు మనకు 304 ఏలో కాజ్ డెత్ బై నెగ్లిజెన్స్ అన్నిటికీ యూ హ్యావ్ కాజ్ డెత్ ఆఫ్ సో అండ్ సో బై నెగ్లిజెన్స్ అని చెప్తాం. దానికి స్పెసిఫిక్ నేమ్ అంటూ ఇచ్చారు. కానీ మిగతా వాటిల్లో కొన్ని చోట్ల అలా ఇవ్వనప్పుడు సో మచ్ ఆఫ్ డెఫినేషన్ ఉన్నారు చూడు, సో మచ్ ఆఫ్ ది డెఫినేషన్ of the offense must be stated as to give the actual notice of the matter with which he is charged అనమాట. మనం అలా చెప్తే వాడికి అర్థమవుతుంది, ఆహా నాకు దీనికి గురించి నన్ను ఛార్జ్ మోపారు, దీని గురించి నన్ను విచారిస్తారు అని తనకి నోటీస్ ఉండాలంటే అతనికి తెలియాలన్నమాట. అది అయిందా. మళ్ళీ ఛార్జ్ లో ఏమేమి ఉండాలంటున్నారు, ది లా అండ్ సెక్షన్ ఆఫ్ ది లా against which the offense is said to have been committed shall be mentioned in the charge. What is law and what is section of the law? Because law is Indian Penal Code, section is 302. Enda? Aida? 34A section, 34A section, AP Excise Act. Idi. 91 Gaming Act ఉంది కదా, 91 section Gaming Act అన్నది చట్టం, ది లా అన్నది గేమింగ్ యాక్ట్, సెక్షన్ అన్నది 91. అలాగా ఏ చట్టము ఏ సెక్షన్ అన్నది కూడా ఛార్జీలో ఖచ్చితంగా రాయాలన్నమాట. ఖచ్చితంగా అన్న ఎందుకన్నాము, షల్ బి అన్నారు కదా, ఇక్కడ ఖచ్చితంగా రాసి తీరాల. అయిందా? The fact that the charge is made is equivalent to a statement that every legal condition required by law to constitute the offence charge was fulfilled in particular case. ఒకసారి చార్జ్ మోపారు అంటే, చార్జ్ మోపడం అంటే ఏంటి, ఏమేమి చెప్పారు, ఆ చట్టం ఏదన్నా పేరు వచ్చుంటే ఆ పేరు చెప్పారు, చట్టం పేరు ఇవ్వకుంటే సో మచ్ ఆఫ్ డెఫినేషన్ చెప్పారు, లా చెప్పారు, సెక్షన్ చెప్పారు. అలా చెప్పబడితే అది దేంతో సమానం అంటే ఈస్ ఈక్వలెంట్ టు ఏ స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ తో సమానం అంటే ఇలా చెప్పినట్లే భావించుకోవాలి. ఏమని, ఎవ్రీ లీగల్ కండిషన్ రిక్వైర్డ్ బై లా టు కాన్స్టిట్యూట్ ది అఫెన్స్ చార్జ్ వాస్ ఫుల్ఫిల్డ్ ఇన్ ది పర్టికులర్ కేస్. అంటే ఈ చార్జ్ మోపడానికి అవసరమైనటువంటి ఇది కావాలంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అఫెన్స్ కాన్స్టిట్యూట్ కావాలంటే ఆ రిక్వైర్మెంట్స్ అంటే ఆ లీగల్ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యాయి అని అర్థం చేసుకోవాలన్నమాట. ఒక్కసారి చార్జ్ మోపారంటే దానికి కావాల్సినటువంటి లీగల్ కండిషన్లో ఆ అఫెన్స్ కాన్స్టిట్యూట్ కావడానికి కావాల్సినటువంటి లీగల్ కండిషన్స్ వల్ల ఫుల్ఫిల్ అయ్యాయి అని మనం భావించుకోవాల్సి ఉంటుంది. అది దాంతో సమానం అంటారు. దీనికి మనం 5 బాగా గుర్తుపెట్టుకోండి, దీనికి ఇల్లస్ట్రేషన్ మనకు వస్తుంది కింద, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్, చార్జ్ ఏ లాంగ్వేజ్ లో రాయాలంటున్నారు, ది చార్జ్ షాల్ బి రిటర్న్ ఇన్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్ అనమాట. ఆఖరిలో నాకు గుర్తు చేయండి, లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఏపీ తెలంగాణకు సంబంధించి కోర్ట్ లాంగ్వేజ్ లో రాయాలి, కోర్ట్ లాంగ్వేజ్ తెలుగు అనమాట. ప్లీజ్ ఎవరో మ్యూట్ చేసుకోరా. 7, ఇఫ్ ది అక్యూజ్డ్ హ్యావింగ్ బీన్ ప్రీవియస్లీ కన్విక్టెడ్ టు ఎనీ అఫెన్స్, అతనికి ఇంతకుముందు శిక్ష పడి ఉందనుకోండి ముద్దాయికి వేరే నేరం గురించి, ఏదైనా నేరం గురించి, ఆ నేరానికి అతనికి శిక్ష పడిన దాని వల్ల ఈజ్ లైబుల్ బై రీజన్ ఆఫ్ సచ్ ప్రీవియస్ కన్విక్షన్, ఆ ప్రీవియస్ కన్విక్షన్ వల్ల అతనికి లైబుల్ అవుతున్నాడు. దేనికోసం, టు ఎన్హాన్స్డ్ పనిష్మెంట్. ఇంతకు ముందు ఒకసారి శిక్ష పడింది కాబట్టి నీకు ఇప్పుడు ఆ శిక్ష హెచ్చు శిక్ష అంటే శిక్ష పెంచుతూ పడేటువంటి అవకాశం ఉంది, లేదా ఆర్ టు పనిష్మెంట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్, నీకు ఇది కాదు వేరే డిఫరెంట్ కైండ్ పనిష్మెంట్ వేయాల్సి ఉంది ఫర్ సబ్సిక్వెంట్ అఫెన్స్, అంటే తర్వాత వచ్చిన నేరానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ ఇవ్వాల్సి ఉంది ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు. అంటే ముద్దాయికి ప్రీవియస్ కన్విక్షన్ ఉండి కొన్ని నెలలు ఏముంటాయి, ఫస్ట్ టైం అయితే ఇంత, మళ్ళీ సబ్సిక్వెంట్ గా చేస్తే ఇంత అని కొన్ని నెలలకు రాస్తుంటారు. కానీ మళ్ళీ ఇక్కడ కూడా రాస్తుంటారు అనమాట,
దీంట్లో కూడా సబ్సిక్వెంట్ గా నేరం చేస్తే ఎన్హాన్స్డ్ పనిష్మెంట్ ఇవ్వాలని కొన్ని రకాలైనటువంటి నేరాలకి అలా ఇచ్చారు. అలా అనమాట. అలా ఉన్న పరిస్థితిలోను అండ్ ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు ప్రూవ్ సచ్ ప్రీవియస్ కన్విక్షన్ ఫర్ పర్పస్ ఆఫ్ అఫెక్టింగ్ ది పనిష్మెంట్ విచ్ ది కోర్ట్ మే థింక్ ఫిట్ టు అవార్డ్ ఫర్ ది సబ్సిక్వెంట్ అఫెన్స్. అది ఇంతకు ముందే నీకు సిక్కుపడింది అని ఆ ప్రూవ్ చేయాల్సిన వచ్చినప్పుడు, అంటే ఇంటెండెడ్ అంటే అలా భావించినప్పుడు, అలా అనుకున్నప్పుడు, ఇంతకు ముందు పడిన శిక్షను ప్రూవ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ సబ్సిక్వెంట్ ఆఫెన్స్ ది ఫ్యాక్ట్ డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ ది ప్రీవియస్ కన్విక్షన్ షల్ బి స్టేటెడ్ ఇన్ ది చార్జ్. అతనికి అరే నీకు ఇంతకు ముందు ఫలానా డేట్ లో ఫలానా ప్లేస్ లో కన్విక్షన్ నీకు పడింది అని చెప్పేసి ఆ విషయం కూడా అందులో ఛార్జ్ లో చెప్పాలి. అండ్ ఇఫ్ సచ్ స్టేట్మెంట్ హ్యాస్ బిన్ ఒమిటెడ్, అలా చెప్పలే పక్షంలో ది కోర్ట్ మే యాడ్ ఇట్ అట్ ఎనీ టైమ్ బిఫోర్ సెంటెన్స్ ఇస్ పాస్డ్. అంటే మరి మర్చిపోయారు అనుకోండి మొదట్లో, మళ్ళీ సబ్సిక్వెంట్ కోర్టు దృష్టికి వచ్చినప్పుడు తర్వాత కూడా యాడ్ చేయొచ్చంట. ఛార్జ్కి ఈ మాట కూడా యాడ్ చేయొచ్చు. అంటే నీకు ఇంత ముందు శిక్ష పడింది పలానా ప్లేస్ పలానా డేట్లో, కాబట్టి నీకు ఈ సబ్సిక్వెంట్ ఏదైతే అఫెన్స్ నువ్వు చేసావో దానికి శిక్ష ఏమవచ్చు, పెంచవచ్చు లేదా వేరే రకమైనటువంటి శిక్ష నీకు విధించే అవకాశం ఉంది అని అతనికి చెప్పాలి. సరే, ఇది మనకి ఈజీగా అర్థమయ్యే దానికోసం చట్టంలో ఇల్లస్ట్రేషన్స్ ఎందుకు ఇస్తారంటే మనకు ఉన్న లాంగ్వేజ్ కానీ కాంప్లెక్స్ లాంగ్వేజ్ ఉన్నప్పుడు అర్థం కాని పరిస్థితి ఏదైనా ఉంటుంది అని అనుమానం వచ్చినప్పుడు వాళ్ళు డ్రాఫ్ట్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లస్ట్రేషన్స్ ఇస్తారు. చూద్దాం. ఇది ఫస్ట్ది 5 అనుకున్నాం కదా మనం. 5 ఏదేమనుకున్నాము, ఒకసారి ఛార్జ్ మోపారు అంటే అందుకు కావాల్సినటువంటి లీగల్ కండిషన్స్ రిక్వైర్డ్ బై లా టు కాన్స్టిట్యూట్ ద అఫెన్స్ వాస్ ఫుల్ఫిల్డ్ ఇన్ పర్టికులర్ కేసు అని మనం అనుకోవాలి అంటున్నారు. చూద్దాం, బాగా వినండి. ఏ ఈస్ చార్జ్ విత్ మర్డర్ ఆఫ్ బి. ఏ మీద అభియోగం మోపారు, ఏమని బిని మర్డర్ చేశాడు అని చెప్పేసి అన్నారు. సింపుల్ గా ఏ ఈస్ చార్జ్ విత్ మర్డర్ ఆఫ్ బి, హత్య చేసినాడు అని చెప్పేసి రాశారు. ఇది దేంతో సమానం అంటే ఒకసారి ఆ చార్జ్ మోపారు అంటే మనం ఏంగా భావించుకోవాలి, దేంతో సమానం అంటే దిస్ ఈస్ ఈక్వివలెంట్ టు ఏ స్టేట్మెంట్ దట్ ఏస్ యాక్ట్ ఫెల్ విత్ ఇన్ ది డెఫినేషన్ ఆఫ్ మర్డర్ గివెన్ ఇన్ సెక్షన్ 299 and 300 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్. అది ఇలా మర్డర్ చేసినందుకు ఇవాళ చార్జ్ విత్ మర్డర్ ఆఫ్ బి అని అన్నారంటే అర్థం ఏ చేసిన పని, ఏస్ యాక్ట్ అంటే ఏ చేసిన పని ఏ డెఫినేషన్ కింద పడతా ఉందంట, సెక్షన్ 299 సెక్షన్ 299 అండ్ 300 ఆఫ్ ది ఐపీసీలో ఉన్నటువంటి డెఫినేషన్ల కిందకి పడింది అని అర్థం. అంటే పైన ఏమన్నాం, ఏ కండిషన్స్ ఫుల్ఫిల్ అయ్యాయి, ఈక్వలెంట్ కండిషన్స్, లీగల్ కండిషన్స్, ఎవ్రీ లీగల్ కండిషన్ రిక్వైర్డ్ బై లా టు కాన్స్టిట్యూట్ ద అఫెన్స్ ఫుల్ఫిల్ అయింది అనమాట. వాస్ ఫుల్ఫిల్ అన్నది. అలా మర్డర్ చేసావు అని చార్జ్ మోపారంటే అతను చేసిన పని మర్డర్ డెఫినేషన్ కిందకి వచ్చింది అని అర్థం. లీగల్ కండిషన్ ఏంటి, మర్డర్ చేశాడని చెప్పాలంటే ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది అఫెన్స్ మీకు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. రోజు చెప్పాలా అండి, మ్యూట్ చేసుకోండి, చిన్నపిల్లలం కాదు. ఇది ఒకటి. ఈ స్టేట్మెంట్ ఈ ప్రకారం అనుకోవాలంటే ఏ చేసిన పని మర్డర్ కిందికి వస్తుంది, 299 300 కిందకి ఉన్నటువంటి డెఫినేషన్ కిందికి వస్తుంది అని కూడా అర్థం చేసుకోవాలి. మళ్ళీ దట్ ఇట్ డిడ్ నాట్ ఫాల్ విత్ ఇన్ ఎనీ ఆఫ్ ది జనరల్ ఎక్సెప్షన్స్ ఆఫ్ ది సైడ్ కోడ్. జనరల్ ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా, మినహాయింపులు ఉంటాయి అనమాట. మినహాయింపులు ఉంటాయా మనకు సెక్షన్ 300 ఐపీసీ తీయండి ఒకసారి, అందులో మినహాయింపులు చూపిస్తాం. 300 ఐపీసీ మర్డర్ సార్. ఇప్పుడు ఎక్సెప్షన్స్ ఏమి ఇచ్చారు, వెన్ కల్పబుల్ హోమ్సైడ్ ఈస్ నాట్ మర్డర్ అని చెప్పేసి ఒక ఎక్సెప్షన్ ఇచ్చారు. అంటే కల్పబుల్ హోమ్సైడ్ ఇది మర్డర్ కాదు అనడానికి ఒక ఎక్సెప్షన్ ఇచ్చారు. ఎక్సెప్షన్ 2 వచ్చేసి కల్పబుల్ హోమ్సైడ్ ఈస్ నాట్ మర్డర్ ఇఫ్ ద అఫెండర్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ గుడ్ ఫెయిత్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. ప్రైవేట్ డిఫెన్స్ చేసినప్పుడు కూడా ఇది మర్డర్ కాదు, కల్పబుల్ హోమ్సైడ్ అంటున్నారు. మళ్ళీ ఏమన్నారు, పబ్లిక్ సర్వెంట్ అయ్యి ఉండి పబ్లిక్ సర్వెంట్కి సహాయం చేస్తూ
పబ్లిక్ జస్టిస్ కోసం అతను పవర్ ఎక్సీడ్ అయినా సరే అది కూడా మర్డర్ కిందికి రాదు, కల్పబుల్ హోమ్సైడ్ అని. మళ్ళీ ఎక్సెప్షన్స్ 4, 5 అన్ని ఇచ్చారు చూడండి. అంటే అర్థం ఏంటంటే ఒక్కసారి మీ పైన మర్డర్ ఛార్జ్ మోపితే మీరు ఈ 5 ఎక్సెప్షన్స్ కి రారు అని అర్థం. అప్పటికి డిసైడ్ అయిపోయి ఉంటుంది. అంటే మీకు మినహాయింపు ఏమీ లేదని మనం అర్థం చేసుకోవాలి. అయిందా? ఎక్సెప్షన్స్ కిందకి రారు అని అర్థం చేసుకోవాలి. లేదా ఆర్ దట్ ఇఫ్ ఇట్ డిడ్ ఫాల్ విత్ ఇన్ exception 1, one or other of the 3 clauses to that exception apply to it అన్నమాట. మళ్ళీ exception 1 కింద పడింది అనుకోండి. exception 1 కింద అయితే పడింది. ఏమైంది? ఇతను సెల్ఫ్ కంట్రోల్ లేకుండా సడన్ గ్రో ప్రొవకేషన్ తో చేశాడు ఈ పని అని అనిపించింది. ఏమనింది? ఇఫ్ ఇట్ డిడ్ ఫాల్ విత్ ఇన్ exception 1 కింద అయితే పడింది, మినహాయింపు అయితే వచ్చింది. కానీ 1 or other of the 3 clauses to that exception apply to it. అంటే మళ్ళీ ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ అన్నారు చూడండి. ఇవి ఉన్నాయి కదా, ఇవి దానికి అప్లై అయింది అని అయింది. ఒకటి దాని కింద పడింది, ఎక్సెప్షన్ మినహాయింపు కిందకైతే పడింది. కానీ ఇది ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ ఏమి ఇచ్చారు తెలుసా? ఈ ప్రొవకేషన్ అన్నది ఎలా వచ్చి ఉండాలని దీంట్లో ఉందన్నమాట. ఇది అంటే ఏమంటారు, మనిషికి ప్రొవకేషన్ వచ్చేదానికి సపరేట్ సిచ్యువేషన్ ఉండాలి. ఊరికైనా నాకు పిచ్చి కోపం వచ్చింది చంపేశాను అంటే కుదరదు. అలాంటివి ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ అని ఉన్నాయి. అది కూడా మీరు ఒకసారి చూసుకోండి. దానికి అది ఆ మూడిట్లో ఏదో ఒకటి అప్లై అయ్యింది అని అర్థం. అంటే మీ మీద మర్డర్ ఛార్జ్ అని మోపారు అంటే మీరు చేసిన పని ఈ సెక్షన్ 299 300లో ఉన్న డెఫినేషన్ కిందకి వచ్చిందని అర్థం. తర్వాత అందులో ఉన్నటువంటి ఎక్సెప్షన్స్ 5 ఎక్సెప్షన్స్ కిందకి మీరు రారు అని అర్థము. తర్వాత మీరు ఒకవేళ exception 1 కిందకి వచ్చినా సరే మిగతావి 1 or other of the 3 clauses ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ అన్నది మీకు అప్లై అవుతాయి. అందువల్ల మీకు ఆ సడన్ అండ్ గ్రేవ్ ప్రొవకేషన్ అనేది మీకు వర్తించదు అని అర్థం. ఇది సరే, వీరంత వరకు మీరు అర్థం చేసుకున్నంత వరకు పర్లేదు అనుకుంటా. అయిందా? అంటే చార్జ్ మోపారంటే దానికి సంబంధించినవన్నీ ఫుల్ఫిల్ అయ్యాయి అని అర్థం. అంతే, ఇంకా క్లుప్తంగా చెప్పుకోవాలంటే. సరే, బి ఏ ఈస్ చార్జ్ విత్ చార్జ్ అండర్ సెక్షన్ 326 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ విత్ వాలంటరీ కాజింగ్ గ్రీవియస్ హర్ట్ టు బి బై మీన్స్ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ షూటింగ్ కు ఉపయోగించేటువంటి ఏదైనా పరికరంతో దాని ద్వారా బి అనేవాడికి తను ఏం చేశాడు? వాలంటరీ కాజ్ గ్రీవియస్ హర్ట్ అన్నమాట. గ్రీవియస్ హర్ట్ ఇలా ఎప్పుడైతే మీకు 326 కింద చార్జ్ మోపారో దాని అర్థం ఏంటి అంటే దిస్ ఈస్ ఈక్వలెంట్ టు ఏ స్టేట్మెంట్ దట్ ది కేస్ వాస్ నాట్ ప్రొవైడెడ్ ఫర్ సెక్షన్ by section 335 of the said code and that the general exceptions did not apply to it అన్నమాట. 335 కూడా ఒకసారి చూద్దాం. ఓపిక వినండి ఇది, ఎందుకంటే ఈ చార్జ్ ఫ్రేమింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనేది. వాలంటరీ కాజింగ్ గ్రీవియస్ హర్ట్ ఆన్ ప్రొవకేషన్. ఇందాక అనుకున్నాం కదా, ఏమంటారు, క్షణికావేశం అంటారు దాన్ని. ఆన్ ప్రొవకేషన్ అలా చేశారు అని ఇచ్చినప్పుడు దీని కిందకైతే రాదని అడుగు. మీకు 326 అని చార్జ్ మోపారంటే 335 అప్లై కాదు దీనికి. అంటే మీకు క్షణికావేశంలో కాదు, మామూలుగానే వాలంటరీగానే మీరు హర్ట్ చేశారు అని అర్థం అన్నమాట. దానికి ఇంకా ఎక్సెప్షన్స్ ఏవి వర్తించవు అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సి. ఏ ఈస్ అక్యూజ్డ్ ఆఫ్ మర్డర్. ఏమిచ్చారు? ఏ వచ్చేసి హత్య చేసినట్లు, మోసం చేసినట్లు, దొంగతనం చేసినట్లు, మరి ఆ బలవంతంగా ఇది చేసినట్లు, ఎక్స్టార్ట్ చేసినట్లు డబ్బులు మనీ, మళ్ళీ వ్యభిచారం చేసినట్లు, ఆర్ క్రిమినల్ ఇంటిమిడేషన్, ఎవరైనా బెదిరింపు చేసినట్లు, ఆర్ యూజింగ్ ఎ ఫాల్స్ ప్రాపర్టీ మార్క్ ఏదైనా ఉంది కదా, దాన్ని తప్పుడు ప్రాపర్టీ మార్క్ యూజ్ చేసినట్లు ఏ పైన ఏముంది? చార్జ్ ఫ్రేమ్ చేయాల. ఏ ఈజ్ అక్యూజ్డ్. ఈ పైన చూడండి బాగా, వాడి పైన ఏమేమి ఉన్నాయి, ఏమేమి సెక్షన్లు పెట్టారంటే ఇవన్నీ పెట్టారు పోలీసు వాళ్ళు. మర్డర్, చీటింగ్, థెఫ్ట్, ఎక్స్టార్షన్, అడల్టరీ, క్రిమినల్ ఇంటర్ప్రిటేషన్ ఇవన్నీ పెట్టారు. చార్జ్ లో ఏం రాయించండి?
ది చార్జ్ మే స్టేట్ దట్ ఏ కమిటెడ్ మర్డర్, ఏ వచ్చేసి మర్డర్ చేశాడని కానీ, చీటింగ్ చేశాడని కానీ, థెఫ్ట్ చేశాడని కానీ, ఎక్స్టార్షన్ చేశాడని కానీ, అడల్టరీ చేశాడని, క్రిమినల్ ఇంటిమిడేషన్ చేశాడని కానీ, ఆర్ దట్ యూజ్డ్ ప్రాపర్టీ false property mark without a reference to the definitions of those crimes contained in the Indian Penal Code. ఇండియన్ పీనల్ కోడ్ లో వాటికి ఉన్నటువంటి డెఫినేషన్ చెప్పకుండానే మీరు సింపుల్ గా ఏమేమి రాయచ్చట, మర్డరు, చీటింగ్, థెఫ్ట్, ఎక్స్టార్షన్. ఎందుకు ఇలా అంటున్నారు? లా ఏమిచ్చింది దానికి స్పెసిఫిక్ గా? స్పెసిఫిక్ సార్. ఏమిచ్చింది? నేమ్ ఇచ్చింది. మర్డర్, మీకు మర్డర్ అని నేమ్ ఇచ్చింది, మరి చీటింగ్ అని నేమ్ ఇచ్చింది, థెఫ్ట్ ఇట్లా ఇచ్చే పేరు ఇచ్చింది. కాబట్టి మీరు ఇవంతా చెప్పక్కర్లా, ఊరికి సింపుల్ గా అలా చెప్పాలి. వితౌట్ రెఫరెన్స్ టు ది డెఫినేషన్స్ ఆఫ్ దోస్ క్రైమ్స్ కంటెంట్ ఇన్ ది ఐపీసీ. వాటి డెఫినేషన్స్ అంతా మీరేం చెప్పనవసరం, రెఫర్ చేయనవసరం. కాకపోతే ఏం చేయాలంటే, but the sections under which the offense is punishable must in each instance be referred to in child. Sections అనుకున్నాం కదా, అది దేని ప్రకారం అంటున్నాం మనం? ఇందులో ఏమన్నారు మనకి పైన? ది లా అండ్ సెక్షన్ ఆఫ్ ది లా అగెన్స్ట్ అని చెప్పి అన్నారు కదా, అన్నారా లేదా? అది రా అనమాట. అది మీరు నేరం పేరైతే చెప్పండి, డెఫినేషన్ చెప్పనక్కర్లా, కానీ సెక్షన్ మటుకు ఖచ్చితంగా చెప్పాలి అంటున్నాం. అయిందా? సరే. Next, A is charged under section 184 of the IPC with intentionally obstructing a sale of property offered for sale, the lawful authority of a public servant. ఒక పబ్లిక్ సర్వెంట్ వేలం చేస్తూ ఉంటే, సేల్ ఆఫ్ ప్రాపర్టీ చేస్తూ ఉంటే, ఇటు వెళ్ళి ఇంటెన్షనల్ గా అబ్స్ట్రక్ట్ చేశాడు అన్నది ఇతని పైన మోపబడినటువంటి చార్జ్ అనమాట. ఆ చార్జ్ వచ్చేసి చార్జ్ షుడ్ బి ఇన్ దోస్ వర్డ్స్, ఇలాగే ఉంటుంది. You have intentionally obstructed the sale of a property offered for sale by the lawful authority of a public servant so and so అని చెప్పేసి పూర్తిగా ఇలా ఇదంతా అందులో రాయాలన్నమాట. ఏమన్నారు? ది చార్జ్ షుడ్ బి ఇన్ దోస్ వర్డ్స్. ఆ పదాల్లోనే చార్జ్ కూడా ఉండాలట. అయిందా? సార్. ఇక్కడ ఏమొచ్చారు? If the law which creates the offense does not give a specific name, so much of the definition of the offense must be stated as to give the accused notice of the matter with which he is charged. అతనికి తన మీద ఏ ఛార్జ్ మొత్తంలో తెలుసుకునేందుకు వీలుగా ఉండే విధంగా సో మచ్ ఆఫ్ ది డెఫినేషన్, ఎంత వీలైతే అంత అతనికి చెప్పాలన్నమాట. చెప్పాలి కదా. ఊరికే నువ్వు పలానా చోట వేలం జరుగుతూ ఉంటే నువ్వు కావాలని వెళ్ళి అబ్స్ట్రక్ట్ చేశావు అని చెప్తే అరే అవును కరెక్టే కదా అని అతనికి అనిపిస్తుంది. కాబట్టి అలా చెప్పాలట. సరే, అది 211. కొంచెం అర్థమవుతుందా లేదా చెప్పడం? చార్జ్ లో కంటెంట్స్ ఏముండాలి 211 చెప్పారు. ఇంకా ఏం చెప్పాలి? ప్లీజ్ మాట్లాడకండి దయచేసి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. particulars as to time, place and person. ఇది ఖచ్చితంగా చెప్పాలనే మనం చూద్దాం. ది చార్జ్ షల్ కంటైన్, ఖచ్చితంగా ఉండాల్సిందే కంటైన్ సచ్ పర్టికులర్స్. ఎలాంటి వివరాలు ఉండాలంటే as to the time and place of the alleged offense. నేరం ఏ ప్లేస్ లో జరిగింది, ఏ టైంలో జరిగింది, ఏ డేట్ అన్నది ఉండాలి. మళ్ళీ అండ్ ది పర్సన్ అగెన్స్ట్ హూమ్, ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, అగెన్స్ట్ హూమ్ ఎవరికి వ్యతిరేకంగా ఈ నేరం జరిగింది, ఆర్ ది థింగ్ ఇఫ్ ఎనీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ఇట్ వాస్ కమిటెడ్. థింగ్ ఏదైనా అనుకోండి, థింగ్ ఏంటి సార్? సపరేట్. మీ బైక్ దొంగిలిస్తారు, అది థింగ్. మీ బంగారు ఎత్తుకుపోతారు, అది థింగ్. మీ డబ్బులు ఎత్తుకుపోతారు, అది థింగ్. మీరు ప్రాపర్టీకి డ్యామేజ్ చేస్తారు, అది థింగ్. ఇది పర్సన్ అని ఎప్పుడు వస్తుంది అంటే అఫెన్సెస్ అగైన్స్ హ్యూమన్ బాడీ అని ఉంటుంది, ఒక సపరేట్ గా చాప్టర్ ఉంది కదా. అంటే మనిషికి వ్యతిరేకంగా చేయగలిగిన నేరాలన్నీ అందులో ఏ పర్సన్ కి అగైన్స్ గా చేశారు అన్నది తెలుస్తుంది. ఈ థింగ్ అన్నది మనకు నెక్స్ట్ చాప్టర్, ఇంకో చాప్టర్ సపరేట్ గా ప్రాపర్టీ మీద ఏమేమి చెప్పాలి? టైం, ప్లేస్ చెప్పాలి. ఎవరికి వ్యతిరేకంగా నేరం చేయబడింది,
ఏ వస్తువుకు వ్యతిరేకంగా ఏ వస్తువు గురించి ఆ నేరం చేయబడింది అన్నటువంటిది చెప్పాలి. ఎలా చెప్పాలి అంటే యాజ్ ఆర్ రీజనబుల్లీ సఫిషియంట్. మళ్ళీ అతను ఊరికే క్రూకీగా చెప్పకుండా కొంచెం అతను గుర్తుపట్టేలాగా చెప్పాలి. యాజ్ ఆర్ రీజనబుల్లీ సఫిషియంట్ టు గివ్ ది యాక్చువల్లీ నోటీస్ ఆఫ్ ది మ్యాటర్ విత్ విచ్ ఈజ్ చార్జ్. అతను అరే నా పైన పలానా వాళ్ళని నేను కొట్టినందుకో పలానా వాళ్ళ సొమ్ము నేను దొంగతనం చేసినందుకో నా మీద ఆరోపణ అయితే చేస్తున్నారు అన్నటువంటి ఇది అతనికి అర్థమయ్యేలాగా మనం చెప్పాలన్నమాట. నెక్స్ట్, when the accused is charged with criminal breach of trust or dishonest misappropriation of money or other movable property, ఇలా చేశాడు అనుకోండి, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ లేదా డిజానెస్ట్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ మనీ ఆర్ అదర్ మూవబుల్ ప్రాపర్టీ, ఇలా చేసినప్పుడు అతని మీద ఛార్జ్ మోపినప్పుడు ఇట్ షల్ బి సఫిషియంట్ టు స్పెసిఫై ది గ్రాస్ సమ్ ఆర్ as the case may be describe the movable property in respect of the offenses alleged to have been committed. ఇంత మొత్తం నువ్వు మిస్అప్రాపర్టీ చేశావు, ఇంత మొత్తం గురించి నువ్వు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేశావు అని చెప్తే చాలు. And the dates between which the offense is alleged to have been committed without specifying particular items or extract dates, and the charge so framed shall be deemed to be a charge of one offense within meaning of section 219. ఆడికి సింపుల్ గా ఇలా చెప్తే చాలు. అండ్ the dates between which the offense is alleged to have been committed without specifying particular items or exact dates, అవి చెప్పనవసరం లేకుండా అవి చెప్పకుండానే మీరు ఇలా చెప్పొచ్చు. అదనమాట. నువ్వు జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 లోపల ఈ రకమైన చేసావని చెప్పేసారు. స్పెసిఫిక్ డేట్స్ ఈ మధ్యలో ఇలా చేసావని చెప్పేశారు. పలానా రోజున చేసావు, పలానా ఇది చేసావని పర్టికులర్ గా వితౌట్ స్పెసిఫైయింగ్ ఐటమ్స్ ఎగ్జాక్ట్ డేట్ చెప్పకుండానే ఏం చెప్తే చాలంట, డేట్స్ బిట్వీన్ విచ్ ది అఫెన్సెస్ అలెజ్డ్ టు హావ్ బీన్ కమిటెడ్ చెప్తే చాలంట అంటుంటారు. అలా చెప్తే ఏమనుకోవచ్చు అనమాట, అండ్ ది చార్జ్ సో ఫ్రేమ్డ్, అలా ఫ్రేమ్ చేసినటువంటి చార్జ్ షల్ బి డీమ్డ్ టు బి చార్జ్ ఆఫ్ వన్ అఫెన్స్ విత్ ఇన్ మీనింగ్ ఆఫ్ సెక్షన్ 219. 219లో ఒక అఫెన్స్ గురించి చార్జ్ ఫ్రేమ్ చేస్తే అనేది కింద వస్తుంది మనకు, దాని ప్రకారం ఫ్రేమ్ చేసినట్లుగానే భావించుకోవాలి అంటున్నారు. ఇది అయినా సరే నేను ఇందాక చెప్పాను కదా, జనవరి 1st నుంచి డిసెంబర్ 31st వరకు, ప్రొవైడెడ్ దట్ ది టైమ్ ఇంక్లూడెడ్ బిట్వీన్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ డేట్ సచ్ డేట్స్ షల్ నాట్ ఎక్సీడ్ 1 year. పీరియడ్ అని చెప్పారనుకోండి, ఆ పీరియడ్ మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి, 1 year కంటే ఎక్కువ ఉండొద్దు అనమాట. ఒకవేళ మీకు పర్టికులర్ తెలిసింది అనుకోండి, నువ్వు జనవరి నుంచి మార్చి లోపల క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఇచ్చావు ఇంత సొమ్ము, లేదా ఇంత సొమ్ము మిస్అప్రాపర్టీ చేసామని చెప్తాను అంటే మొత్తం మీద 1 సంవత్సరం రోజులకి మించకుండా అయితే మీరు ఆ డేట్లు అది చెప్పాలన్నమాట. అంటే మీరు ఈ డేట్ నుంచి ఈ డేట్ మధ్యలో అన్నప్పుడు మధ్యలో గ్యాప్ ఎంతకు మించకూడదు, 1 year. 1 year మించకూడదు అని చెప్పారు. సరే. 213 when manner of committing offense must be stated. అంటే ఈ నేరం చేశావు అని అతని మీద ఛార్జ్ మోపేటప్పుడు మేనర్ కూడా చేయాలంటే ఎలా చేశారు, అఫెన్స్ ఎలా కమిట్ చేశారు ఈ నేరము అన్నది కూడా అందులో రాయాలి. ఎప్పుడు చూద్దాం. when the nature of the case is such that the particulars mentioned in section 211, 212 do not give the accused sufficient notice of the matter with which charged. మరి ఆ కేసు యొక్క స్వభావం ఎట్లా ఉందంటే 211, 212లో అనుకో చదువుకున్నాం కదా, అవి చెప్పినా సరే ముద్దాయికి అర్థం కాని పరిస్థితి ఉంది. అరే నా మీద ఏం ఛార్జ్ మోపుతున్నారు వీళ్ళు అనేది అర్థం కాని పరిస్థితి ఉన్నప్పుడు ది ఛార్జ్ షల్ ఆల్సో కంటైన్ సచ్ పర్టికులర్స్ ఆఫ్ ది మేనర్ ఇన్ విచ్ ది అలెజ్డ్ అఫెన్స్ వాస్ కమిటెడ్. ఎలా చేశాడు ఆ నేరము అన్నది ఆ వివరాలు కూడా అందులో రాయాలి. అలా రాస్తే యాజ్ విల్ బి సఫిషియంట్ ఫర్ దట్ పర్పస్. అర్థం చేసుకుంటాడు ముద్దాయికి, అర్థమయ్యేదానికి తగినంతగా ఉండేటువంటి పర్టికులర్స్ ఇవ్వాలి. ఎలా చేశాడు, ఏ మేనర్లో చేశాడు, ఏ పద్ధతిలో ఆ నేరం చేశాడు అన్నది చెప్పాలన్నమాట. ఇలస్ట్రేషన్ చదివితే దేనికి చెప్పాలి, ఏ నేరానికి చెప్పాలి, ఏ నేరానికి అవసరం లేదు అన్నది చెప్తారు. చూద్దాం. ఏ ఈస్ అక్యూజ్డ్ ఆఫ్ ది థెఫ్ట్ ఆఫ్ సర్టన్ ఆర్టికల్ అట్ ఎ సర్టన్ టైమ్ అండ్ ప్లేస్. ఏకి వచ్చేసి సర్టన్ టైం సర్టన్ ప్లేస్ లో ఏదో ఒక ఆర్టికల్ అతను దొంగిలించాడు అన్నది అతని పైన అక్యూజేషన్, ఆరోపణ. అప్పుడు చార్జ్ లో ఏముండాలి అంటే ది చార్జ్ నీడ్ నాట్ సెట్ అవుట్ ది మేనర్ ఇన్ విచ్ ది థెఫ్ట్ వాస్ ఎఫెక్టెడ్. ఆ దొంగతనం ఏ పద్ధతిలో చేశాడు అన్నది చెప్పనవసరం.
అందులో ఛార్జ్లో చెప్పనవసరం లేదు. యూ హ్యావ్ కమిటెడ్ థెఫ్ట్ ఆఫ్ స్టోన్స్ ఆర్టికల్ అని చెప్తే చాలు. అంతేగాని ఏమన్నారు, ఒక దొంగతనం జరిగింది అనుకోండి, నువ్వు పలానా వాళ్ళ ఇంటి తాళం ఏదైతే ఉందో పలానా పగలగొట్టి ఇలా లోపల ప్రవేశించి ఈ బీరువాళ్ళని శోధించి ఇలా చేసావు అవన్నీ చెప్పనవసరం లా. నువ్వు పలానా వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసావు అని చెప్తే చాలు. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మీకంటే థెఫ్ట్కి. సరే, నెక్స్ట్ ఏ ఈస్ అక్యూజ్ ఆఫ్ చీటింగ్ బి అట్ ఏ గివెన్ టైమ్ అండ్ ప్లేస్. చీటింగ్ చేశావు అని కేసు అయితే పెట్టారు వాడి పైన. ది చార్జ్ మస్ట్ సెట్ అవుట్ ది మేనర్ విచ్ ఏ చీటెడ్ బి. చార్జ్ లో ఏముండాలి, ఎలా చీట్ చేశారు, ఏ పద్ధతిలో చీట్ చేశాడు అన్నది దాంట్లో చార్జ్ లో చెప్పాలి. ఎందుకు చెప్పాలి చెప్పండి, సింపుల్ గా ఎందుకు చెప్పాలి? మోసం అనేది ఏ విధంగా ఏ విధంగా ఏమి చేస్తే మోసం అవుతుంది అనేది కోర్టు చెప్తుంది అట్లా అన్నమాట. కాబట్టి అది ప్రూవ్ చేయాలంటే మీరు మేనర్ అనేది చెప్పాలి. ఎలా చేశాడు మోసం అంటే, మోసం చేశాడు అంటే ఎలా చేశాడు మోసం చెప్పాలి కదా. ఎవరైనా సరే మనం మామూలుగా అడిగే మాట కూడా మోసం చేశాడు అంటే ఎలా చేశాడు, ఏం చేశాడు మోసం అని అంటున్నావు కదా, ఏం చేశాడు అంటే నువ్వు చెప్పాలి. పలానా ఈ మాటలన్నీ ఈ కబుర్లని చెప్పాడు, నా నుంచి డబ్బులు కాజేశాడు అవన్నీ చెప్తావు కదా. మోసం ఎలా చేశాడంటే చెప్తావు కదా. ఓకే, సింపుల్ గా మోసం చేసావంటే కుదరదు. ది చార్జ్ మస్ట్ సెట్ అవుట్ ది మేనర్ విచ్ ఏ చీటెడ్ బి అన్నమాట. నెక్స్ట్ ఏ ఈస్ అక్యూజ్ ఆఫ్ గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ అట్ గివెన్ టైమ్ అండ్ ప్లేస్. అతను తప్పుడు సాక్ష్యం చెప్పాడు పలానా టైం పలానా ప్లేస్ లో ఉన్నది అతని పైన ఆరోపణ. ది చార్జ్ మస్ట్ సెట్ అవుట్ దట్ పోర్షన్ ఆఫ్ ది ఎవిడెన్స్ గివెన్ బై ఏ విచ్ అలెజ్డ్ టు బి ఫాల్స్. ఊరికే నువ్వు తప్పుడు సాక్ష్యం చెప్పావు అంటే కుదరదు కదా. ఏమని చెప్పాడు చెప్పాలి కదా. ఇప్పుడు నువ్వు ఎవిడెన్స్ ఫాల్స్ ఎవిడెన్స్ చెప్పాను, ఏమని చెప్పినాను తప్పు, నేను చెప్పింది తప్పు అని ఎలా అంటున్నావు నువ్వు? నేను ఏం తప్పు మాట్లాడాను చెప్పు, నేను ఏది ఫాల్స్ గా చెప్పానో నాకు చెప్పు అంటే, ఎప్పుడు పలానా కూర్చొని పలానా చోట ఈ రకమైన మాటలు చెప్పావు, ఇది తప్పుడు సాక్ష్యం అని అతనికి తెలిసేలాగా అతనికి మస్ట్ సెట్ అవుట్ దట్ పోర్షన్ ఆఫ్ ది ఎవిడెన్స్. ఎవిడెన్స్ అంతా చెప్పనవసరం లే, ఏ పోర్షన్ అయితే నువ్వు ఫాల్స్ అంటున్నావో ఆ పోర్షన్ అందులో చార్జ్ లో రావాలన్నమాట. నెక్స్ట్ ఏ ఈస్ అక్యూజ్డ్ ఆఫ్ అబ్స్ట్రక్టింగ్ బి ఎ పబ్లిక్ సర్వెంట్ ఇన్ ది డిశ్చార్జ్ ఆఫ్ హిస్ పబ్లిక్ ఫంక్షన్స్ అట్ ఎ గివెన్ టైమ్ అండ్ ప్లేస్. ఏ వచ్చేసి పబ్లిక్ సర్వెంట్ అబ్స్ట్రక్ట్ చేశాడు అతను పబ్లిక్ ఫంక్షన్ డిశ్చార్జ్ చేస్తుంటే అన్నది అతని పైన వచ్చినటువంటి ఆరోపణ. ది చార్జ్ మస్ట్ సెట్ అవుట్ ది మేనర్ ఇన్ విచ్ ఏ అబ్స్ట్రక్టెడ్ బి ఇన్ ది డిశ్చార్జ్ ఆఫ్ హిస్ ఫంక్షన్స్. చార్జ్ లో ఖచ్చితంగా ఎలా అడ్డుకున్నాడు అన్నది రాయాలి. దాన్ని బట్టి కోర్టు ఏం డిసైడ్ చేస్తుంది, ఈ పని చేస్తే అడ్డుకోవడం అవుతుందా లేదా అన్నది కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇంగ్రీడియంట్స్ వస్తుంది, అది డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఏం చేశాడు అన్నది, ఎలా చేశాడు అన్నది ఇందులో రాయాలన్నమాట. ఇది ఏ ఈస్ అక్యూజ్డ్ ఆఫ్ అబ్స్ట్రక్టింగ్ ది పబ్లిక్ సర్వెంట్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ పబ్లిక్ ఫంక్షన్స్. ఏం సెక్షన్ వస్తుంది ఐపీసీలో? 188 సార్. ఐపీసీలో 188. మీరు మరి 353 పోయారు కాదు, 188. ఇది నాట్ అసాల్ట్ ఆన్ పబ్లిక్ సర్వెంట్, ఇది ఓన్లీ అబ్స్ట్రక్టింగ్ పబ్లిక్ సర్వెంట్ ఇది. కాబట్టి 188. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు అసాల్ట్ కి అబ్స్ట్రక్షన్ కి తేడా తెలుసుకోండి. అసాల్ట్ అన్నది జెస్టర్ ప్రిపరేషన్ అవన్నీ ఉంటాయి అందులో, ఇది ఏం ఊరికి అబ్స్ట్రక్షన్ అనమాట. చూసుకోండి 188 ఒకసారి. తర్వాత ఏ ఈస్ అక్యూజ్డ్ ఆఫ్ ది మర్డర్ ఆఫ్ బి అట్ ఎ గివెన్ టైమ్ అండ్ ప్లేస్. ది చార్జ్ నీడ్ నాట్ స్టేట్ ది మేనర్ ఇన్ విచ్ ఏ మర్డర్ బి అనమాట. ఏ హత్య చేశాడు బి అన్నది ఆరోపణ, ఎలా చేశాడు అన్నది చెప్పక్కర్లేదు. నెక్స్ట్ ఏ ఈస్ అక్యూజ్డ్ ఆఫ్ డిజోబింగ్ ఎ డైరెక్షన్ ఆఫ్ ది లా విత్ ఇంటెంట్ టు సేవ్ బి ఫ్రమ్ పనిష్మెంట్. బిని శిక్ష నుంచి తప్పించడానికి కోసం ఏం చేశాడు, ఒక డైరెక్షన్ ఆఫ్ ది లా అంటే చట్టము డైరెక్షన్ ఇచ్చింది, ఈ ప్రకారంగా నడుచుకోవాలని ఒక డైరెక్షన్ ఇస్తే దాన్ని ఏం చేశాడు, డిజోబే చేశాడు. దేనికోసం, బిని రక్షించాలా పనిష్మెంట్ నుంచి అని. అప్పుడు ఏ రకంగా డిజోబే చేశాడు అన్నది ది చార్జ్ మస్ట్ సెట్ అవుట్ ది డిజోబీడియన్స్ చార్జ్ అండ్ లా ఇన్ఫ్లుయెన్స్డ్. ఏ చట్టాన్ని ఉల్లంఘించాడు, ఇన్ఫ్లుయెన్స్ చేశాడు
ఎలా డిజోబే చేశాడు అన్నది అందులో రాయాలి. ప్లీజ్ ఆ తప్పేరాల శబ్దం వల్ల వస్తా ఉంది, దయచేసి మ్యూట్ లో పెట్టుకోరా ప్లీజ్. మీటింగ్ లో ఉన్నప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి మనం మ్యూట్ లో ఉన్నామా లేదా అన్నది. 214 వర్డ్స్ ఇన్ చార్జ్. ఈ చార్జ్ లో ఉన్నటువంటి వర్డ్స్ టేకన్ ఇన్ సెన్స్ ఆఫ్ లా అండర్ విచ్ అఫెన్స్ ఇస్ పనిషబుల్. దేని కింద ఏ అఫెన్స్ కింద ఇది పనిషబుల్ అవుతాయి అన్న సెన్స్ లోనే మనం అర్థం చేసుకోవాలి. ఇన్ ఎవరీ చార్జ్, ప్రతి చార్జ్ లోను వర్డ్స్ యూజ్డ్ ఇన్ డిస్క్రైబింగ్ అన్ అఫెన్స్ షల్ బి డీమ్డ్ టు హావ్ బీన్ యూజ్డ్ ఇన్ ది సెన్స్ అటాచ్డ్ విత్ దెమ్ రెస్పెక్టివ్లీ బై ది లా అండర్ విచ్ సచ్ అఫెన్స్ ఇస్ పనిషబుల్. ఎగ్జాక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ మక్కి వర్డ్స్ ఉండకల్లా, కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఆ అఫెన్స్ గురించి డిస్క్రైబింగ్ అన్ అఫెన్స్ షల్ బి డీమ్డ్ టు హావ్ బీన్ యూజ్డ్ ఇన్ ది సెన్స్ అటాచ్డ్ టు దెమ్ రెస్పెక్టివ్లీ బై ది లా. చట్టంలో వాటికి ఏ సెన్స్ ఏ భావం అయితే ఉందో అదే దీనికి మనకు అదే భావంతో యూజ్ చేశారు అన్నట్లుగానే మనం భావించుకోవాలి అని చెప్తున్నాం. అంటే మక్కి యాజ్ ఇట్ ఈస్ దీన్ని చెప్పకపోయినా సరే అలాగే అర్థం చేసుకోవాలి అని అర్థం అనమాట. 215 ఎఫెక్ట్ ఆఫ్ ఎర్రర్స్. మిస్టేక్స్ ఉన్నాయనుకోండి ఇందులో చార్జ్ క్లెయిమింగ్ లో, లేదా అతను చేసిన నేరం గురించి వివరించే క్రమంలో ఏదైనా ఎర్రర్ ఉందనుకోండి, అలాంటప్పుడు ఏం జరుగుతుంది చూద్దాం. నో ఎర్రర్ ఇన్ స్టేటింగ్ ఎయిదర్ ది అఫెన్స్, నేరం గురించి చెప్పే దాంట్లో అయినా సరే ది పర్టికులర్స్ రిక్వైర్డ్ టు బి స్టేటెడ్ ఇన్ చార్జ్. ఈ చార్జ్ లో చెప్పాల్సిన పర్టికులర్స్ విషయంలో ఎర్రర్ ఉన్నా సరే, అండ్ నో మిషన్ టు స్టేట్ ది అఫెన్స్ ఆర్ దోస్ పర్టికులర్స్, ఆ వివరాలు ఆ అఫెన్స్ గురించి చెప్పడం వదిలేసినా సరే, it shall not be regarded at any stage of the case as material. అది ఏమి పెద్దగా పట్టించుకొని వస్తుంది, అదేమి ప్రధానమైనది కాదు, మెటీరియల్ అయితే కాదు. Unless the accused was in fact misled by such error or omission and it has occasioned failure of justice. ఇలా నువ్వు చెప్పకుండా మానేసినందువల్ల ఈ పర్టికులర్స్ అఫెన్స్ ముద్దాయి మిస్లీడ్ అయ్యాడు అంటే తప్పుదో పట్టించబడ్డాడు, లేదా ఫెయిల్యూర్ ఆఫ్ జస్టిస్ జరిగింది, తీవ్రమైన అన్యాయం జరిగింది అనుకుంటే తప్ప చిన్న తప్పులు ఏదైనా ఉంటే వేటిలో స్టేటింగ్ ఎయిదర్ ది అఫెన్స్ ఆర్ ది పర్టికులర్స్, అలా చెప్పడంలో ఎర్రర్ జరిగినా సరే లేదు. ఒమిషన్ కూడా మళ్ళీ నో ఒమిషన్ టు స్టేట్ ది అఫెన్స్ దోస్ పర్టికులర్స్, ఆ వివరాలు చెప్పడంలో మానుకున్నా సరే అంటే వదిలేసినా సరే ఇదైతే పెద్దగా పట్టించుకోనవసరం లేదు. ఏమన్నారు, నో అన్నారు కదా, ఇక్కడ పైన నో అన్నారు కాబట్టి ఇక్కడ షల్ నాట్ బి రిగార్డెడ్ అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ది కేస్ మెటీరియల్. ఇది ప్రధానంగా భావించబడదు, పట్టించుకోని అవసరం లేదు అని. మీకు ఇల్లస్ట్రేషన్స్ చదివితే మీకు నీట్ గా మనకు అర్థమవుతుంది. మనం చూద్దాం. అయిపోయినా తిన్నా అయిపోయినా తిన్నా అవును నేను ఏరా సార్ చెప్పినా మళ్ళీ అట్లే అన్మ్యూట్ చేసుకుంటారు ప్లీజ్. అందరు మ్యూట్ లో ఉండండి, రికార్డ్ అవుతుంది కదా, యూట్యూబ్ లో చూస్తుంటారు, బాగుండదు కదా. సార్ రికార్డ్ పెట్టినట్లు లేదు సార్. లేదు, లైవ్ వస్తా ఉంది కదా, ఇంకా నేను రికార్డ్ చేయాలా? లైవ్ వస్తాను సార్. వస్తాను సరే. ఇల్లస్ట్రేషన్ చూద్దాము. ఏ ఈస్ చార్జ్ అండర్ సెక్షన్ 242 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్. అందులో ఏముంటది, 242 ఇండియన్ పీనల్ కోడ్ దేని గురించి చెప్తుంది అంటే, విత్ హ్యావింగ్ బీన్ ఇన్ పొజిషన్ ఆఫ్ కౌంటర్ ఫిట్ కాయిన్, నకిలీ నాణ్యాలు కలిగి ఉన్నాడు, అవి అతని దగ్గర ఉన్నాయి. ఎలా, హ్యావింగ్ నోన్ అట్ ది టైమ్ వెన్ హీ బికేమ్ పొసెసర్ దేర్ దట్ సచ్ కాయిన్ వాజ్ కౌంటర్ ఫిట్. అతనికి ఆ కాయిన్ అతని దగ్గరికి వచ్చినప్పుడు తెలిసింది అతనికి, ఏమని, ఇది నకిలీ నాణ్యం తెలిసి కూడా అతను తన దగ్గర పెట్టుకున్నాడు అనేటువంటి నేరానికి సంబంధించి అతని పైన ఛార్జ్ మోపబడి ఉంది. అయిందా? ఇందులో ది వర్డ్ ఫ్రాడ్లెంట్లీ బీయింగ్ ఒమిటెడ్ ఇన్ ది ఛార్జ్ ఫ్రేమ్ చేసేటప్పుడు టైపింగ్ లో ఏమైంది, ఈ ఫ్రాడ్లెంట్లీ అనే మాట మిస్ అయింది. ఏమైంది? మిస్ అయింది.
ఇక్కడ ఏమవుతుందంటే అన్లెస్ ఇట్ అపియర్స్ దట్ ఏ వాస్ ఇన్ఫాక్ట్ మిస్లెడ్ బై ఓమిషన్ ది ఎర్రర్ షల్ నాట్ బి రిగార్డెడ్ as మెటీరియల్. ఇందులో ఫ్రాడ్లెంట్లీ అనే మాట వదిలేసినా సరే దీన్ని కప్పెడదాం. దీన్ని ఏం చేద్దాం, మనం దీన్ని మూసిపెడదాం. మూసిపెట్టినా కూడా ఇదంతా చదివితే ఏమర్థమవుతుంది మీకు? అతను ఏం చేసి అతను నకిలీ కాయిన్, కౌంటర్ ఫిట్ కాయిన్ పొజిషన్ లో ఉన్నాడు. హ్యావింగ్ నోన్ అట్ ది టైమ్ వెన్ హీ బికేమ్ పొసెస్డ్ ఆఫ్ దట్ సచ్ కాయిన్ వాస్ కౌంటర్ ఫిట్. అది నకిలీ నాణ్యం అని తెలిసినా కూడా తీసుకుని తన దగ్గర పెట్టుకున్నాడు అనే తెలుస్తోంది కదా మనకు. తెలుస్తోంది, ఆడికి కూడా అర్థం అవుతుంది, అదే నేను ఈ నకిలీ పెట్టుకున్నందుకు నాకు కేసు పెట్టారని అర్థమవుతుంది. కాబట్టి ఈ ఫ్రాడులెంట్లీ అనే మాట ఏదైతే ఉందో, ఫ్రాడులెంట్లీ అన్న మాట ఏదైతే ఉందో అది మీకు వదిలేసినా సరే, ఒమిటెడ్ అయినా సరే అది మెటీరియల్ గా భావించబడదు. ఒకవేళ ఏ వాస్ ఇన్ఫాక్ట్ మిస్లెడ్ బై దిస్ ఒమిషన్ అని ప్రూవ్ అయింది అనుకోండి, అంటే మనకే అర్థం అవుతుంది, ఏక అర్థం కదా, ఇందులో మిస్లీడ్ అయ్యేటువంటి విధంగా ఏమీ లేదన్నమాట. కాబట్టి అది పెద్దగా పట్టించుకోని అవసరం లేదు అని చెప్పేసి మీకు చెప్తాను. ఇలస్ట్రేషన్స్ అందుకే ఇస్తాను. నెక్స్ట్ బి, ఏ ఈస్ చార్జ్ విత్ చీటింగ్ బి అండ్ ది మేనర్ ఇన్ విచ్ హీ చీటెడ్ బి ఇస్ నాట్ సెట్ అవుట్ ఇన్ ది చార్జ్. చీట్ చేశాడని ఛార్జ్ అయితే మోపారు, కానీ ఎలా చీట్ చేశాడని రాయలేదు. లేదు, కొంచెం తప్పుగా ఇన్కరెక్ట్ గా అందులో రాశాడు. అతను నేరం ఇది ఏమంటారు, మోసం ఎలా చేశాడు, చీట్ ఎలా చేశాడు దాని గురించి అసలు చెప్పలేదు, లేదా తప్పుగా చెప్పారు అనుకోండి. ఏమంటున్నాడు, ఏ డిఫెన్స్ హిమ్సెల్ఫ్ కాల్స్ విట్నెసెస్ అండ్ గివ్స్ హిస్ ఓన్ అకౌంట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్. ఇక్కడ ఏ వచ్చేసి డిఫెన్స్ ఎవిడెన్స్ కూడా తీసుకున్నాడు. ఏం చేశాడు, డిఫెన్స్ ఎవిడెన్స్ కూడా తీసుకున్నాడు, దాని తరఫున సాక్షులు కూడా పుచ్చుకొచ్చాడు. మళ్ళీ ఓన్ అకౌంట్ తన ఇది ఉంటుంది కదా, తన స్టోరీ ఉంటుంది కదా, గివ్స్ ఇస్ ఓన్ అకౌంట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్. ఆ లావాదేవీ గురించి తన ఓన్ అకౌంట్ మెయింటైన్ చేస్తుంటారు కదా, అది కూడా ఇచ్చాడు అనమాట. ఇచ్చాడు. ది కోర్ట్ మే ఇన్ఫర్ ఫ్రమ్ దిస్ దట్ ది ఒమిషన్ టు సెట్ అవుట్ ది మేనర్ ఆఫ్ ది చీటింగ్ ఈస్ నాట్ మెటీరియల్. అలాంటప్పుడు ది కోర్ట్ మే ఇన్ఫర్ ఫ్రమ్ దిస్, దీనివల్ల కోర్టు ఏమనుకుంటుందంటే నేరం ఇది మోసం ఎలా చేశాడు అని చెప్పకపోవడం మిస్ అయింది కదా, ఒమిట్ అయింది కదా, అది ఇట్ ఈస్ నాట్ మెటీరియల్ అని కోర్టు భావించుకుంటుంది. ఎందుకు భావించుకుంటుంది అంటే ఏ చేసిన పని వల్ల. ఏం చేశాడు, ఇప్పుడు తను విట్నెస్ ని సబ్మిట్ చేశాడు, అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ని చేశాడు. అతను ఎందుకు సబ్మిట్ చేశాడు అంటే అతని పైన చీటింగ్ చేశానని ఆరోపణ, నేను మోసం చేశాను అంటున్నారు కదా, కావాలంటే లెక్కలు చూసుకోండి అన్నాడు. అనలేదా? అన్నాడు కదా, అన్నాడు సార్. కాబట్టి అతనికి అర్థమైపోయింది అని అర్థం. ఏమని, తన పైన ఉన్నటువంటి ఛార్జ్ అతనికి క్లియర్ గా అర్థమైంది కాబట్టి అతను సాక్షిని పిలుచుకొచ్చాడు, అకౌంట్స్ సబ్మిట్ చేశాడు అని కోర్టు అనుకుని, అలా చెప్పకపోయినా సరే ఏం బాధ లేదని కోర్టు అనుకుంటుంది. కోర్టు భావించుకుంటుంది అర్థం. ఎప్పుడు ఏ సైలెంట్ గా ఏం లేడు, ఏమన్నాడు, ఏ డిఫెండ్ కూడా చేసుకుంటున్నాడు, తాను డిఫెండ్ చేసుకుంటున్నాడు, సాక్షులను పిలిచాడు, తన అకౌంట్ ఆ లావాదేవీ గురించి అకౌంట్ కూడా సబ్మిట్ చేశారు. అలాంటప్పుడు మనం ఏమనుకుంటాం, వాడికి అంతా అర్థమైంది, సీన్ అర్థమైంది అని తెలుస్తుంది కదా. కాబట్టి ఈ మేనర్ ఏదైతే ఉందో, ఎలా చీట్ చేశాడు అని చెప్పకపోయినా సరే, తప్పుగా చెప్పకపోయినా సరే వచ్చిన నష్టం ఏమీ లేదని కోర్టు అనుకుంటుంది. నెక్స్ట్, ఏ ఈస్ చార్జ్ విత్ చీటింగ్ బి అండ్ ది మేనర్ ఇన్ విచ్ హీ చీటెడ్ బి ఇస్ నాట్ సెట్ అవుట్ ఇన్ ది చార్జ్. అది కూడా చెప్పడం అయిపోయిందా. దేర్ వర్ మెనీ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ఏ అండ్, వాళ్ళ మధ్య చాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఏ మధ్య, బి మధ్య. అండ్ ఏ హ్యాడ్ నో మీన్స్ ఆఫ్ నోయింగ్ టు విచ్ ఆఫ్ దెమ్ ది చార్జ్ రెఫర్డ్ అండ్ ఆఫర్డ్ నో డిఫెన్స్. అది ఏ లావాదేవీ గురించి వీడు మోసం చేశాడు అని అంటున్నాడా అన్నది నాకు దిక్కు తెలియడం లేదు అన్న ఇది ఉంది. అందువల్ల అతను అండ్ ఆఫర్డ్ నో డిఫెన్స్, తన డిఫెన్స్ ఏమీ చెప్పుకోలేకపోయాడు. అప్పుడు కోర్టు ఏమనుకుంటుంది, ఏమనుకోవాలి, ది కోర్ట్ మే ఇన్ఫర్ ఫ్రమ్ సచ్ ఫ్యాక్ట్స్ దట్ ఒమిషన్ టు సెట్ అవుట్ ది మేనర్ ఆఫ్ చీటింగ్ వాస్ ఇన్ దిస్ కేస్ ఏ మెటీరియల్ ఎర్రర్. మరి అన్ని ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు, లావాదేవీలు చాలా జరిగినప్పుడు, ఏ లావాదేవీలో మోసం జరిగింది అన్నది చెప్పాలి కదా, స్పెసిఫిక్ గా చెప్పాలి కదా. చెప్పకపోయినందువల్ల తనకు అర్థం కాక ఎలా డిఫెండ్ చేసుకోలేకపోయాడు అని కోర్టు అనుకుంటుందట. ఇది సేమ్ ఉన్నట్లు కనపడతాయి, కానీ ఇది సింగిల్ ట్రాన్సాక్షన్ ఉంది. ఇది సింగిల్ ట్రాన్సాక్షన్. ఎందుకు అంటే
ఇక్కడ హిస్ ఓన్ అకౌంట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ అన్నారు చూడండి. Yes. ఆఫ్ ది ట్రాన్సాక్షన్, ఆ లావాదేవీ గురించి ఉన్నటువంటి అకౌంట్ ఇచ్చాడు అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఒకటే ట్రాన్సాక్షన్ అనుకోదు, ఇక్కడ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్, మెనీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి వాళ్ళ మధ్యలో అన్నప్పుడు చెప్పాలి తప్పకుండా. డి డి వచ్చేసి ఇక్కడ ఇది చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే క్వశ్చన్ ఇలాగే అడుగుతారు, ఇదే ఇస్తారు. ఏ charged with the murder on. ఏ ఈస్ చార్జ్ విత్ మర్డర్ ఆఫ్ కోడా బక్ష్ ఆన్ ది 21st January 1882. ఎప్పుడంట 21 జనవరి 1882లో ఏ వచ్చేసి కోడా బక్ష్ అన్న వాడిని మర్డర్ చేశాడు అన్నది అతని ఛార్జ్. యాక్చువల్గా ఏముంది, ఇన్ఫాక్ట్ ది మర్డర్డ్ పర్సన్స్ నేమ్ వాస్ హైదర్ బక్ష్. అతని పేరు హైదర్ బక్ష్. హైదర్ బక్ష్ యాక్చువల్ గా చంపబడింది హైదర్ బక్ష్, కానీ ఛార్జ్ లో ఏం రాశారు, చేశారు. తర్వాత డేట్ కూడా ఏమి ఇచ్చారు, అండ్ ద డేట్ ఆఫ్ మర్డర్ వాస్ 20th January 1882. ఒక రోజు ముందు ఇచ్చారు, 20th January 1882 అని చెప్పేసి ఇచ్చారైందా. ఏ వాస్ నెవర్ చార్జ్డ్ విత్ ఎనీ మర్డర్ బట్ వన్ అండ్ హ్యాడ్ హర్డ్ ది ఇంక్వైరీ బిఫోర్ ది మేజిస్ట్రేట్ విచ్ రెఫర్డ్ ఎక్స్క్లూజివ్ టు ది కేస్ ఆఫ్ హైదర్ బక్ష్. అయిందా? Yes, sir. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. బక్ష్. ది కోర్ట్ మే ఇన్ఫర్ ఫ్రమ్ దిస్ ఫ్యాక్ట్ దట్ ఏ వాస్ నాట్ మిస్లెడ్ అండ్ దట్ ఎర్రర్ ఇన్ ది చార్జ్ వాస్ ఇమ్మెటీరియల్. ఎందుకు అంటే ఇతను ఇలా తప్పు టైప్ చేసి చెప్పారు కదా, అలా చేసినప్పుడు అది పెద్దగా పట్టించుకోని అవసరం లేదని కోర్టు ఎందుకు అనుకుంటుందంటే, ఏ పైన వేరే మర్డర్ కేసు అయితే లేదు, ఒకటే ఉంది. ఏ వాస్ నెవర్ చార్జ్డ్ విత్ ఎనీ మర్డర్ బట్ వన్, అదొకటి ఉంది. తర్వాత అంతకుముందు ఏం జరిగింది అంటే హ్యాడ్ హర్డ్ ది ఇంక్వైరీ ఉంటుంది కదా, ఎంక్వైరీ ఉంటుంది. ఎంక్వైరీ ఉంటుందంటే ఎంక్వైరీ అంటే మనకి ట్రయల్కి ముందుగా వచ్చేది ఎంక్వైరీ. మేజిస్ట్రేట్ గారు క్వశ్చనింగ్ చేస్తారు. మీరు ఇవాళ క్వశ్చనింగ్ ఉంది, ఎగ్జామినేషన్ ఉంది అని అంటుంటారు కదా, అది అలా చెప్పినప్పుడు మేజిస్ట్రేట్ గారు ముందర అలా జరిగినప్పుడు ఏమని చెప్పాడు తెలుసా, విచ్ రెఫర్డ్ ఎక్స్క్లూజివ్ టు ది కేస్ ఆఫ్ హైదర్ బక్ష్ పేరే చెప్పారు. అందులో ఎక్స్క్లూజివ్ గా హైదర్ బక్ష్ పేరే చెప్పారు. అప్పుడు విన్నాడు ఇతను, హైదర్ బక్ష్ గురించే చెప్పారు. కాకపోతే చార్జ్ ఫ్రేమింగ్ కాడికి వచ్చేసరికి పేరు కాస్త కోడా బక్ష్ అయిపోయింది, డేట్ ఒక రోజు ఎక్కువ పడింది. కాబట్టి అతను ఒకే ఒక్క దాంట్లో ఉన్నాడు, ఒకే మర్డర్ కేసులో ఉన్నాడు. నేను తర్వాత ఇంతకు ముందు ఎంక్వైరీలో హైదర్ బక్ష్ గురించే చెప్పారు మేజిస్ట్రేట్ గారు, అప్పుడు అతను విన్నాడు అనేది గాను. ఈ ఫ్యాక్ట్స్ నుంచి కోర్టు ఏమనుకుంటుంది, దీనివల్ల మిస్లీడ్ అయితే కాలేదు, దేనివల్ల ఈ తప్పు వల్ల అతను మిస్లీడ్ అయితే కాలేదు, ఉన్నది ఒకటే కేసు, అతనికి ఇంకా వేరే మర్డర్ కేసు ఏం లేదు. అతని వరకు హైదర్ బక్ష్ కేసు గురించి అతన్ని ఎంక్వైరీ చేయడం జరిగింది అన్నదాని గురించి కూడా ఇది నాట్ మెటీరియల్ అని కోర్టు అనుకుంటుంది. సరే, నెక్స్ట్ ఇది వీళ్ళే ఏ వాస్ చార్జ్ విత్ మర్డరింగ్ హైదర్ బక్ష్ ఆన్ 20th January 1882. ఈ రోజున హత్య చేశాడు అని చెప్పేసి అతని పైన చార్జ్ అయితే మోపబడింది. తర్వాత హైదర్ బక్ష్ ఒకడు, బాగా గుర్తుపెట్టుకోండి, హైదర్ బక్ష్ ఒకడు. తర్వాత ఇంకొకడు ఉన్నాడు, ఎవరు, కోడా బక్ష్. ఇతను కోడా బక్ష్. ఇతను ఏం చేశాడు, హూ ట్రై టు అరెస్ట్ హిమ్ ఫర్ దట్ మర్డర్ ఆన్ ది 21st January 1882. అతను ఏం చేశాడు, అతను ఆ మర్డర్ చేసినందువల్ల అరెస్ట్ చేయడానికి వచ్చాడు అన్నమాట. ఏని అరెస్ట్ చేయడానికి వచ్చాడు, కోడా బక్ష్. అయిపోయిందా? అయింది. వెన్ చార్జ్ ఫర్ ది మర్డర్ ఆఫ్ హైదర్ బక్ష్, ఈ వాస్ ట్రైడ్ ఫర్ ది మర్డర్ ఆఫ్ కోడా బక్ష్. ది విట్నెస్ ప్రజెంట్ ఇన్ హిస్ డిఫెన్స్ వర్ విట్నెసెస్ ఇన్ ది కేస్ ఆఫ్ హైదర్ బక్ష్. The court may infer from this that A was misled and that error was imputed. ఇక్కడ ఎన్ని హత్యలు చేయబడ్డాయి? ఒకటి. ఏమమ్మా? ఎన్ని? ఎవరు చెప్పాడు ఫస్ట్? January 21st January ఒకటి. January 20th హైదర్ బక్ష్ చంపేశాడు.
ఆ ఓహో. కేసులో వీడిని అరెస్ట్ చేయడానికి వస్తే వీడిని కూడా చంపేశాడు, కోడాబాక్షిని కూడా చంపేశాడు. ఓ. అయింది కదా, అయింది కదా, ఆ. ఇప్పుడు అర్థం. అయింది. చార్జ్ ఫర్ ది మర్డర్ ఆఫ్ హైదరాబాద్. ఛార్జులు ఏమో హైదరాబాద్ నువ్వు చంపినందుకని ఛార్జ్ ఫ్రేమ్ చేశారు, కానీ ట్రయల్ మాత్రం దేని గురించి జరిగింది? కోడాబక్షి. కోడాబక్షి మర్డర్ గురించి విచారణ జరిగింది. అయిందా? జరిగింది. అలాంటప్పుడు ఏమైంది తెలుసా? ది విట్నెసెస్ ప్రజెంట్ ఇన్ ది ఇన్నెస్ డిఫెన్స్ వర్ విట్నెసెస్ ఇన్ ది కేస్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్ ఎవరు? మొదటితోడు వీడు ఉన్నాడు కదా, ఈ హైదరాబాద్ కేసులో ప్రాసిక్యూషన్ విట్నెసెస్ గా ఉన్న వాళ్ళు ఈ కోడాబక్షి మర్డర్ కేసులో ఏమున్నారు? డిఫెన్స్ విట్నెస్. ఇది చార్జ్ ఫ్రేమ్ చేయడమేమో మీకు హైదరాబాద్, కానీ ట్రయల్ జరిగిందేమో కోడాబక్షి. అందువల్ల వాడు పాపం ఆ కేసులో ఉన్న సాక్షుల్ని వీడి కేసులో డిఫెన్స్ గా తీసుకొచ్చాడు పొరపాటున. అతను మిస్లీడ్ అయ్యాడు. కాబట్టి ది కోర్ట్ మే ఇన్ఫర్ ఫ్రమ్ దిస్ దట్ ఏ వాస్ మిస్లీడ్. అతను పాపం తప్పుదో పట్టాడు, పొరపాటు పడ్డాడు అని కోర్టు అనుకోవచ్చు. అండ్ దట్ ఎర్రర్ వాస్ మెటీరియల్. ఇలా ఈ ఎర్రర్ ఏదైతే ఉందో, అంటే చార్జ్ ఒకటి ఫ్రేమ్ చేశాడు, విచారణ అయితే ఒకటి జరిగింది కదా. కాబట్టి ఇది మెటీరియల్ అని కోర్టు అయితే భావించుకోవాలన్నమాట. ఇన్ఫరెన్స్, ఇప్పుడు ఇన్ఫర్ అంటే భావించుకోవడం అనమాట. ఇప్పుడు మీరు ఏదైనా సరే ఎస్ కానీ నో కానీ చెప్పలేదు అనుకోండి, మీరు ఎస్ అన్నట్లుగానే ఇన్ఫర్ చేసుకుంటుంది కోర్టు అని కాదు, మామూలుగా మనం అనుకుంటాడు కదా, నీ మౌనం అర్ధాంగీకారం అనే మాట అంటూ ఉంటారు కదా, అట్లా ఇన్ఫర్ చేసుకుంటారు. నువ్వేమీ చెప్పకపోతే ఇది నిజం అనుకుంటాను అని అంటామా? ఇన్ఫర్ చేసుకోవడం. నేను అలా భావించుకుంటాను. నెక్స్ట్ 216. ఇది కూడా చాలా చాలా ముఖ్యం. ఇది క్రిమినల్ కేసుల్లో జడ్జిమెంట్ ఇస్ డెలివర్డ్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందువల్లనే 216 కోర్ట్ మే ఆల్టర్ ఛార్జ్. కోర్టు ఛార్జ్ ని ఆల్టర్ చేయొచ్చట. కోర్టు వచ్చేసి ఛార్జ్ ని ఆల్టర్ చేయొచ్చట. ఎనీ కోర్ట్ మే ఆల్టర్ అంటే మార్చవచ్చు, ఆర్ యాడ్ మళ్ళీ చేర్చవచ్చు టు ఎనీ ఛార్జ్ అట్ ఎనీ టైమ్ బిఫోర్ జడ్జిమెంట్ ఈస్ ప్రొనౌన్స్. జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసే ముందు ఆ లోపల ఎప్పుడైనా సరే ఎనీ కోర్టు, మేజిస్ట్రేట్ కానీ సెషన్స్ కోర్టు కానీ అధికారం మే ఆల్టర్, అంటే ఖచ్చితంగా చేయాలని కాదు కానీ చేయొచ్చు. మే ఆల్టర్ అండ్ యాడ్, ఈ రెండు చేయొచ్చు. ఆల్టర్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, రెండు చేయొచ్చు అన్నమాట జడ్జిమెంట్ మీరు ఇచ్చే లోపల. అయిందా? ఒకవేళ అలా ఆల్టర్ కానీ యాడ్ కానీ చేశారనుకోండి, ఎవరీ సచ్ ఆల్టరేషన్ ఆర్ అడిషన్ షల్ బి రేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు ది అక్యూజ్డ్. మేము ముద్దాయికి చెప్పాలి కదా, అరే నీ పైన ఛార్జీలు ఆల్టర్ చేసాం, ఇంకో ఛార్జ్ యాడ్ చేసామని చెప్పాలి. అయిందా? నెక్స్ట్, if the alteration or addition to charge is such that proceeding immediately with the trial is not likely, in the opinion of the court, to prejudice the accused in his defense or the prosecutor in the conduct of the case, in its discretion, after such alteration or addition has been made, proceed with the trial as if the altered or added charge had been the original charge. వాళ్ళకి చదివి వినిపించిన తర్వాత కూడా కోర్టుకి ఏమనిపిస్తుంది? ఈ ఆల్టరేషన్ కానీ ఈ ఆడిషన్ కానీ ఇమ్మీడియట్ గా వీళ్ళకి ఏమీ ప్రిజుడిస్ జరగదు. ఎందుకు ప్రిజుడిస్ ది అక్యూజ్డ్ ఇన్ హిస్ డిఫెన్స్, తన కేసును తను డిఫెండ్ చేసుకున్న ముద్దాయికి కానీ ది ప్రాసిక్యూటర్ ఇన్ ది కండక్ట్ ఆఫ్ ది కేసు, ఈ కేసును కండక్ట్ చేయడంలో ప్రాసిక్యూటర్ కానీ ఎటువంటి ప్రిజుడిస్ జరగదు అని అనుకుంటే కోర్టు ఏం చేయొచ్చు? తన విచక్షణ ఉపయోగించి ఆఫ్టర్ సచ్ ఆల్టరేషన్ ఆర్ అడిషన్ ఏం చేయొచ్చు? ప్రొసీడ్ విత్ ట్రయల్. అంటే ఏం వాయిదా ఏమి అన్నమాట, వెంటనే ప్రొసీడ్ కూడా కావచ్చు అట. ఎప్పుడు ప్రిజుడిస్ జరగదు వాళ్లకు అని అనుకున్నప్పుడు, ముద్దాయికి కానీ ప్రాసిక్యూషన్ కానీ. ప్రాసిక్యూషన్కి అయితే కేసు కండక్ట్ చేయడంలో, ముద్దాయికి అయితే కేసును డిఫెండ్ చేసుకోవడంలో ఎటువంటి ప్రిజుడిస్ జరగదు అని కోర్టు అనుకుంటే తన విచక్షణ అధికారం ఉపయోగించి అది కేసు ముందుకెళ్ళచ్చు, ప్రొసీడ్ విత్ ట్రయల్ వెళ్ళచ్చు అంట. ఒకవేళ ఇఫ్ ది ఆల్టరేషన్ ఆర్ అడిషన్ ఈజ్ సచ్ దట్ ప్రొసీడింగ్ ఇమీడియట్లీ విత్ ట్రయల్ ఈస్ లైక్లీ. అలా చదువుకుంటున్నప్పుడు మనం ఇది ఉంది కదా, ఇది కాసేపు మూసి పెడదాం, ఇది మూసిపెట్టి చదువుదాం ఇట్లా అంట. ఇఫ్ ది ఆల్టరేషన్ ఆర్ అడిషన్ ఈజ్ సచ్ దట్ ప్రొసీడింగ్ ఇమీడియట్లీ విత్ ది ట్రయల్ ఈస్ లైక్లీ టు
prejudice the accused or the prosecutor as aforesaid, the court may either direct a new trial or adjourn the trial for such period as may be necessary. అని చదువుకున్నాక దీన్ని బయట తీద్దాం. ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ ది కోర్ట్, కోర్టు అభిప్రాయంలో యాజ్ మే బి నెసరీ ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ ది కోర్ట్ అని లాస్ట్ లో చదువుకునేటప్పుడు మీకు ఈజీగా అర్థం అయ్యేలాగా అలా బ్రేక్ చేసుకుని చదువుకోవాలి. సరే, వాళ్ళకి ప్రెజుడిస్ జరుగుతుంది అన్నప్పుడు కోర్టు ఏం చేయొచ్చట, ది కోర్ట్ మే ఐదర్ డైరెక్ట్ న్యూ ట్రయల్, కొత్త విచారణ, కొత్తగా మళ్ళీ విచారణ, లేదు వాయిదా కూడా వేయచ్చు. If the offense stated in the altered or added charge is one for the prosecution of which previous sanction is necessary, the case shall not be proceeded with until such sanction is obtained. Unless the sanction has been already obtained for prosecution on the same facts as those on with the altered or added charges. ఇలా ఉంటే తప్ప మామూలుగా దేనికైనా సరే ఏదైనా చార్జ్ ని ఆల్టర్ చేయడం వల్ల కానీ యాడ్ చేయడం వల్ల కానీ ఉత్పన్నమయ్యేటువంటి నేరానికి సంబంధించి ప్రీవియస్ శాంక్షన్ ఈస్ నెసెసరీ అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ ప్రీవియస్ శాంక్షన్ వచ్చేంత వరకు అంటిల్ సచ్ శాంక్షన్ ఈస్ అబ్టైన్డ్ ది కేస్ షల్ నాట్ బి ప్రొసీడెడ్ విత్. ఎందుకు అయితే వెళ్ళకూడదు, అక్కడే ఉండాలి. ఒకవేళ అందుకు సంబంధించిన శాంక్షన్ ఇదివరకే తీసుకుని ఉన్నట్లయితే వెళ్ళచ్చు, ముందుకెళ్ళచ్చు. ఏంటి సరే ప్రీవియస్ శాంక్షన్ ఈస్ నెసెసరీ? మనం ఇంతకు ముందే పైన చదువుకుంటున్నప్పుడు వాళ్ళ పైన కేసు పెట్టాలంటే ప్రీవియస్ శాంక్షన్ అవసరం. కన్సెంట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ లేదా కలెక్టర్, అవన్నీ చదువుకున్నాం కదా. ప్రీవియస్ శాంక్షన్ లేకుండా కొంతమంది మీద కేసులు పెట్టడానికి ఉండదు. అలాంటి సందర్భం ఏంటి ప్రీవియస్ శాంక్షన్ అవసరం ఉన్నది, ప్రీవియస్ కన్సెంట్ అవసరం ఉన్నది అంటే మీకు ఎగ్జాంపుల్ ఈ నేరాలకు సంబంధించిన ఇందులో ఉన్న సిఆర్పిస్ లో ఉన్న సెక్షన్లు అవి 195, 196 అట్లా వస్తాయి, దాంట్లో ఉంటాయి. తర్వాత వచ్చేసి మీకు స్పెసిఫిక్ చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు ఏమన్నప్పుడు ఒక నిమిషం చూస్తాను, ఒక నిమిషము. స్క్రీన్ పై నాకు కనిపిస్తుందా? స్క్రీన్ పైన ఒక సపరేట్ చట్టం కనబడతా ఉందా? Recall of witnesses when charge altered, sir. స్క్రీన్ పైన ఏం కనిపిస్తుంది? ఒక చట్టం, సపరేట్ చట్టం కనిపిస్తుంది అని అడుగుతున్నాను. ఇప్పుడు చాప్టర్ వచ్చింది వేరే కనిపిస్తుంది సార్. అనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. ఇది ఏం చట్టం ఉంది? యాక్విజిషన్, ప్రొవిజన్, మ్యానుఫ్యాక్చర్, సేల్, ఇంపోర్ట్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ డౌన్ చేసి కొంచెం జూమ్ చేయండి సార్. Acquisition, possession, manufacture, sale, import, export, and transport of arms and ammunition. Sir, screen share కావట్లేదు సార్.
కనిపిస్తుంది సార్. ఓకే సార్. ఇంకా షేర్ కాలేదు సార్. ఓకే సార్. Previous sanction of the district magistrate. Previous sanction of the district magistrate necessary in certain cases. Previous sanction of the district magistrate necessary in certain cases. The Arms Act 1959. సార్ మీరు మ్యూట్ లోకి వెళ్ళారు సార్. సార్ మీ వాయిస్ మీట్ లో ఉంది సార్. The Arms Act authority 1959 సార్. Arms Act 1959 section 6 or subsection అది. ఇది కూడా తెలుసుకోండి. ఆర్మ్స్ యాక్ట్ మీకు ఎప్పుడన్నా సరే కేసు వస్తే అందులో ఏమన్నా సార్ ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ నెసరీ అని చెప్పేసి చెప్తుందన్నమాట. అంటే ఈయన శాంక్షన్ ఆర్డర్ ఇవ్వకుండా ఆర్మ్స్ యాక్ట్ కింద ఏ కేసులను ఇది చేయకూడదు, ప్రాసిక్యూట్ అయితే చేసేదానికి కూడా ఇది అసలు నో ప్రాసిక్యూషన్ షాల్ బి ఇన్స్టిట్యూట్ అగైన్స్ ఎనీ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ అఫెన్స్ అండర్ సెక్షన్ 3 వితౌట్ ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు ఖచ్చితంగా శాంక్షన్ ఆర్డర్ అయితే ఇచ్చి ఉంటారు, ఇస్తేనే ఆ కేసు ఇదవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది ఆర్మ్స్ యాక్ట్ గురించి నేను మాట్లాడుతున్నా. ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 39 అయిందా. తర్వాత ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్, దీంట్లో కూడా మీకు ఇది ఇచ్చారు చూడండి. 7 చూస్తాం. దీంట్లో ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ యాక్ట్ ఇది. దాంట్లో సెక్షన్ 7లో ఏమి ఇచ్చారు, రెస్ట్రిక్షన్ ఆన్ ట్రయల్ ఆఫ్ అఫెన్స్. నో కోర్ట్ షాల్ ప్రొసీడ్ టు ది ట్రయల్, విచారణ అయితే చేయకూడదట, ఆఫ్ ఎనీ పర్సన్ అగైన్స్ట్ దిస్ యాక్ట్ ఎక్సెప్ట్ విత్ ది కన్సెంట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ యొక్క కన్సెంట్ లేకుండా అయితే విచారణ అయితే చేయకూడదట. అంటే ఇంకో కేసులో ప్రీవియస్ శాంక్షన్ అయితే ఉండొచ్చు. ఇట్లా కొన్ని రకాలైన చట్టాలు. తర్వాత మీకు ఆ సిఆర్పిసిలో ఉన్నటువంటి ఇది ఏం చెప్తుంది అంటే ప్రీవియస్ శాంక్షన్ కొన్నిటికి అవసరం అన్నమాట. నాకు క్లాస్ అయిపోయే లోపల అది వెతికి చెప్పండి, చూద్దాము ఎంతవరకు మీరు ఫాలో అవుతున్నారు తెలుస్తుంది. అది ప్రీవియస్ శాంక్షన్ గురించి మనం ఇది అనమాట. Recall of witness when charge altered. రీకాల్ ఆఫ్ విట్నెస్ గురించి నేను చాలాసార్లు చెప్పాను కదా, మనం టక్కని రీకాల్ ఆఫ్ విట్నెస్ అంటే 311 పరిగెత్తామని చెప్పేసి, అలాంటిది కాదు. రీకాల్ ఆఫ్ విట్నెస్ అనేది సిఆర్పిసిలో చాలా సందర్భాల్లో వస్తుంది. అందులో ఇది ఒకటి, ఇది కూడా నోట్ చేసుకోండి. రీకాల్ ఆఫ్ విట్నెస్ లో ఈ సందర్భం ఒకటి. సరే, వెనెవర్ ఏ చార్జ్ ఈస్ ఆల్టర్ యాడ్ టు బై ది కోర్ట్ ఆఫ్టర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ద విచారణ మొదలైన తర్వాత ఈ ఛార్జ్కి మార్చడం కానీ లేదా ఇంకొక ఛార్జ్ యాడ్ చేయడం కానీ జరిగితే ది ప్రాసిక్యూటర్ అండ్ ది అక్యూజ్ షాల్ బి అలో చేయాలి. వాళ్ళని ప్రాసిక్యూటర్ని అక్యూజ్ని అలో చేయాలి. దేనికోసం? టు రీకాల్ ఆర్ రీసమన్ అండ్ ఎగ్జామిన్ విత్ రెఫరెన్స్ టు సచ్ ఆల్టరేషన్ ఆర్ అడిషన్. ఆ ఆల్టరేషన్ సంబంధించి అడిషన్ సంబంధించి సాక్షుల్ని మళ్ళీ రీకాల్ రీసమన్ మళ్ళీ ఎగ్జామిన్ చేయొచ్చు. ఎనీ విట్నెసెస్ ఆల్రెడీ ఎగ్జామిన్ అయిన వాళ్ళను.
unless the court, for reasons to be recorded in writing, consider that the prosecutor or the accused, as case may be, desires to recall, re-examine such witness for the purpose of vexation or delay or for defeating వీళ్ళు కావాలనే ఉత్తుగానే ఊరికే డిలే చేసే దానికోసము ఇంకో దానికోసం ఇలా చేస్తున్నారు అని కోర్టు అనుకుంటే తప్ప, మామూలుగా అయితే వీళ్ళకి అలో చేయాలి, ప్రాసిక్యూటర్కి అలో చేయాలి, మళ్ళీ అక్యూజ్ కూడా అలో చేయాలి, మళ్ళీ ఇదివరకే ఎగ్జామిన్ చేసినటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రీకాల్ చేసి రీసమన్ చేసి మళ్ళీ ఎగ్జామిన్ చేసేదానికి అలో చేయాలి. తర్వాత ఆల్సో టు కాల్ ఎనీ ఫర్దర్ విట్నెస్ హూమ్ ది కోర్ట్ మే థింక్ టు బి మెటీరియల్. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే, ఒక ఛార్జ్ ఆర్డర్ చేసినా లేదా యాడ్ చేసినా కొత్తగా ఇంకొక సాక్షులు పిలుచుకురావాల్సిన అవసరం వస్తుంది. కొత్తగా ఇంకా కొంచెం సాక్షులు ఎవరైనా ఉంటే ఫర్దర్ విట్నెసెస్ అంటే వాళ్ళంతా పిలుచుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు దానికి కూడా అలో చేయాలని చెప్పేసి. మీరు డౌట్ రావచ్చు, చార్జ్ షీట్ లో సాక్షులు లిస్ట్ ఆఫ్ విట్నెసెస్ లేకుండా మళ్ళీ పిలుచుకురావచ్చా వాళ్ళు అనేటువంటి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, చార్జ్ షీట్ లో ఉన్న సాక్షులు కాకుండా ఎవరినైనా సరే కోర్టు అనుకుంటే ఎవరినైనా సరే సాక్షిగా పిలవచ్చు. వాళ్ళు చార్జ్ షీట్ లో లిస్ట్ ఆఫ్ విట్నెసెస్ లో ఉండక్కర్లేదు. అయితే చార్జ్ షీట్ లో లేని ముద్దాయిల పైన కూడా కోర్టు ప్రొసీడ్ కావచ్చు. సరైన సాక్ష్యం ఉంటే వాళ్ళ పేరు చార్జ్ షీట్ లో ఉండడం అవసరం లేదు. కాబట్టి మనకు ఆఖరి క్షణం వరకు, అంటే జడ్జిమెంట్ డెలివరీ అయ్యే వరకు మనము డైలమాలో ఉన్నాము. అంటే ఈ కేసులో ఇంకో పేర్లు ఏమైనా యాడ్ అవుతాయా, లేదా సెక్షన్ ఏమైనా ఉంటే యాడ్ అవుతుందా, మారుతుందా, అవన్నీ మనకైతే ఇది ఉండదు. కేసు ముందుకు కొద్ది మనకు ఇదైతే ఈ విషయం గుర్తు పెట్టుకుని ఉండాలి. ఇది కొన్ని చోట్ల ఏమవుతుందంటే, మనం అవగాహన లోపం వల్లను, అత్యుత్సాహం వల్లను, అంటే నేను ఇవాళ 100 క్వశ్చన్లు అడిగాను తెలుసా, గడగడలు ఆడించాను సాక్షిని అసలు అని చెప్పుకుంటుంటారు కొంతమంది. అలాంటిది ఇంకా ఓవర్ ఇది ఎక్కువైపోయి కొంతమందికి ఎలాంటి మొండితనం ఉంటుందంటే, క్వశ్చన్లు ఇంట్లో కూర్చొని రాసుకుంటాడు ఒక 100 పేపర్లన్నీ. అక్కడ కోర్టులో సాక్షి చెప్పేదాన్ని అస్సలు చూడు. సాక్షి ఏం చెప్పాడు, ఏం చెప్పకుండా మానేశాడు, దాన్ని బట్టి మనం క్వశ్చన్లు పెంచుకోవాలా తగ్గించుకోవాలా అన్నది అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు క్వశ్చన్లు అడిగి స్పీకర్లోకి ఉంటూ కూరుకుపోయిన వాళ్ళు, శిక్షలు వేయించుకున్న వాళ్ళు పోకళ్ళు ఉంటారు. అంటే వాళ్ళే తమంతకు తామే తమ కేసును డిస్ట్రాయ్ చేసుకున్నారు. ఇది ఎప్పుడు అలా జరుగుతుంది అంటే మనకు చట్టం తెలియకపోవడం వల్ల జరుగుతుంది. అనవసరమైన క్వశ్చన్ ఒకటి అడిగి, అనవసరమైన సెషన్ ఒకటి అడిగి, లేనిపోయి నువ్వు తెచ్చుకొని దాన్ని బట్టి మేజిస్ట్రేట్ గారు ఓహో నువ్వు అడ్మిట్ చేస్తున్నావా, సరే అయితే అని ఇంకొక సెక్షన్ యాడ్ చేస్తాం. మనం ఏ మాట మాట్లాడితే అది అడ్మిషన్ కిందకి వస్తుంది. మనం ఏ మాట మాట్లాడినందువల్ల మన ముద్దాయి ఇరుక్కుపోతాడు. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలన్నీ ముద్దాయి మాట్లాడినట్లే కోర్టు భావించుకుంటుంది, తెలుసా. సరే, ఇందాకటి వరకు మనం ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాము, ఏ గురించి మాట్లాడుకున్నాం. ఏలో ఏముంది ఫస్ట్, ఏ 2 విభాగాలు ఉన్నాయి కదా దీంట్లో, ఈ చాప్టర్ లో ఏలో ఏముంది, 111 పైన ఫార్మ్ ఆఫ్ చార్జెస్ ఉందా, ఫార్మ్ ఆఫ్ చార్జెస్. మళ్ళీ జాయింటర్ ఆఫ్ చార్జెస్ అని బిఓస్. ఇది చార్జెస్ ని కలపటం ఎలా, ఇదైతే ఈజీ, అందరికి అర్థమవుతుంది. చూద్దాం. ఈ జాయింటర్ ఆఫ్ చార్జెస్ 218. For every distinct offense of which any person is accused, there shall be a separate charge, and every such charge shall be tried separately. ప్రతి ప్రత్యేకమైనటువంటి నేరానికి, డిస్టింక్ట్ అఫెన్స్ కి వాడు ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో, డిస్టింక్ట్ ప్రతి నేరానికి సపరేట్ గా ఏముండాలట, సపరేట్ చార్జ్ సార్, చార్జ్ ఉండాలి. ప్రత్యేకమైన నేరానికి, డిస్టింక్ట్ అఫెన్స్ కి సపరేట్ చార్జ్ అయితే ఉండాలి. మళ్ళీ ఎవ్రీ సచ్ చార్జ్ షల్ బి ట్రైడ్ సపరేట్, ప్రతిదీ అది అటువంటి చార్జ్ ప్రత్యేకంగా విచారించబడాలి అంటున్నాం. అయినా తర్వాత ప్రొవైడెడ్ దట్ వేర్ ది అక్యూజ్డ్ పర్సన్ బై అన్ అప్లికేషన్ రైటింగ్ సో డిసైడ్స్, అలా అంటాడు ముద్దాయి రైటింగ్ లో అప్లికేషన్ పెట్టి అలా అడుగునా,
మరియు ది మేజిస్ట్రేట్ ఇస్ ది ఆఫ్ ఒపీనియన్ దట్ సచ్ పర్సన్ ఇస్ నాట్ లైక్లీ టు బి ప్రెజుడిస్ దేర్ బై. మరి మేజిస్ట్రేట్ కూడాను అభిప్రాయపడతాడు దీనివల్ల వాడికి ఏం నష్టం జరగదు అని అనుకున్నప్పుడు మేజిస్ట్రేట్ ఏం చేయొచ్చు, ది మేజిస్ట్రేట్ మే ట్రై టుగెదర్ ఆల్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ ది చార్జెస్ ఫ్రేమ్డ్ అగైన్స్ట్ సచ్ ఏ పర్సన్. ఏం చేశాడు మేజిస్ట్రేట్? ది మేజిస్ట్రేట్ మే ట్రై టుగెదర్ ఆల్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ చార్జెస్ ఫ్రేమ్డ్ అగైన్స్ట్ సచ్ పర్సన్. Nothing in this subsection shall affect the operation of the provisions section 290, 220, 221, 220. ఈ కింద ఉన్నటువంటి ప్రావిజన్ ఏమి ఇది అఫెక్ట్ అయితే చేయదు అని చెప్పేసి మేజిస్ట్రేట్ కి ఏం పవర్ ఉంది? మేజిస్ట్రేట్ మే ట్రై టుగెదర్ ఆల్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ చార్జెస్ ఫ్రేమ్డ్ అగైన్స్ సచ్ పర్సన్. ఆ పర్సన్ కి అగైన్స్ గా ఎన్ని చార్జెస్ ఫ్రేమ్ చేశారు అన్ని చార్జెస్ ట్రై టుగెదర్ అన్ని కలిపి విచారించవచ్చు మేజిస్ట్రేట్ అని చెప్తారు. ఇప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీరు అండర్లైన్ అనేది చేసుకోవాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? ఈయన గురించి మాట్లాడుతున్నాం. ఈయన ఎవరైనా? ఈయన మేజిస్ట్రేట్. ఇక్కడ సెషన్స్ కోర్టు గురించి మాట్లాడాల 1918లో. కేవలం ఈ ప్రావిజో దేని గురించి మాట్లాడుతుంది? మేజిస్ట్రేట్. ఈ ప్రావిజో వరకు మేజిస్ట్రేట్ ఉన్నారు చూసుకోండి. ఇలస్ట్రేషన్ ఏమన్నానికి ఏ ఈస్ అక్యూజ్డ్ ఆఫ్ ఎ థెఫ్ట్ ఆన్ వన్ అకేషన్. ఒక సందర్భంలో ఏ దొంగతనం చేశాడని, మళ్ళీ ఇంకో సందర్భంలో కాజింగ్ గ్రీవియస్ అట్ ఆన్ అనదర్ అకేషన్, ఇంకో సందర్భంలో ఏం చేశాడని ఎవరికో గ్రీవియస్ అట్ తీవ్రమైన గాయాలు కలగజేశాడు అన్నటువంటిది అతని పైన ఉన్నటువంటి అక్యూజేషన్. అతని పైన కేసులు పెట్టారు. కాబట్టి ఏ మస్ట్ బి సెపరేట్లీ చార్జ్డ్ అండ్ సెపరేట్లీ ట్రైడ్ ఫర్ ది థెఫ్ట్ అండ్ కాజింగ్ గ్రీవియస్. ఎందుకు అంటే ఈ పైన సూత్రం చెప్పారు కదా, ఎవరీ డిస్టింక్ట్ అఫెన్స్ ఆఫ్ విచ్ ఎనీ పర్సన్ ఇస్ అక్యూజ్డ్ దే షెల్ బి ఏ సపరేట్ చార్జ్ అన్నారు. థెఫ్ట్ కి సపరేట్ చార్జ్ ఉండాలి, గ్రీవియస్ అట్ కాజ్ చేసినందుకు సపరేట్ చార్జ్ ఉండాలి. అందు మరి ఎవరీ సచ్ చార్జ్ షెల్ బి ట్రైడ్ సపరేట్లీ, అది విడివిడిగా విచారించబడాలి అని మనకు 218 చెప్తుంది. కానీ మినహాయింపు ఏమిచ్చారు? మేజిస్ట్రేట్ గారికి ముద్దాయి అప్లికేషన్ పెట్టుకుని మేజిస్ట్రేట్ గారు కూడా ఇలా అభిప్రాయపడితే, వాడికి ఏం నష్టం జరగలేని అభిప్రాయపడితే అవన్నీ కలిపి కూడా విచారించవచ్చట అని మినహాయింపు ఇచ్చారు. అది ఇలస్ట్రేషన్ చెప్తుంది. 219 3 offenses of same kind within a year may be charged together. ఇంచుమించు అలాంటి రకమైన నేరాలు ఒక సంవత్సరంలో చేసి ఉంటే అవి అన్ని కలిపి విచారించవచ్చు అని చెప్తున్నారు. ఇది సేమ్ కైండ్ అఫెన్సెస్ 3. When a person is accused of more offenses than one of the same kind committed within the space of 12 months from the first to the last of such offenses, whether in respect of the same person or not, he may be charged with and tried at one trial, any number of them not exceeding 3 అనమాట. ఒకే రకమైనటువంటి నేరాలు ఒక సంవత్సరంలో చేస్తాడు. విత్ ఇన్ ది స్పేస్ ఆఫ్ 12 months చేస్తాడు. ఫస్ట్ టు ది లాస్ట్ ఆఫ్ సచ్ అఫెన్స్. నేరాలు చాలా చేస్తాడు ఆ స్పేస్ లో, ఆ 12 months నేరాలు అయితే చాలా చేస్తాడు. ఆ నేరము ఒక వ్యక్తి గురించి అయినా చేసి ఉండొచ్చు, లేదా రకరకాల వివిధ వ్యక్తులు అంటే అంతకంటే ఎక్కువ మంది పైన కూడా అతను చేసి ఉండొచ్చు. అలాంటప్పుడు హీ మే బి చార్జ్డ్ విత్ అండ్ ట్రైడ్ అట్ వన్ ట్రయల్. అతనికి చార్జ్ కూడా చేయొచ్చు, చార్జ్ ఫ్రేమ్ చేయొచ్చు, మళ్ళీ విచారణ కూడా చేయొచ్చు ఒకటే ట్రయల్లో. ఎనీ నంబర్ ఆఫ్ దెమ్ నాట్ ఎక్సీడింగ్ 3. ఎనీ నంబర్ ఆఫ్ దెమ్ నాట్ ఎక్సీడింగ్ 3. ఎనీ నంబర్ ఆఫ్ దెమ్ నాట్ ఎక్సీడింగ్ 3 అంటే ఏమిటి? 3 కన్నా ఎక్కువ లేదు సార్. 3 కన్నా ఎక్కువ లేదు. ఎనీ నంబర్ ఆఫ్ దెమ్ అంటే 2 అయినా ఉండొచ్చు, 3కు మించకూడదు అనమాట. అంటే ఒక సంవత్సరం లోపల అతను ఎన్ని విత్ ఇన్ ది స్పేస్ ఆఫ్ 12 months అన్నారు కదా, ఫ్రమ్ ది ఫస్ట్ టు ది లాస్ట్ ఆఫ్ సచ్ అఫెన్స్ ఎన్ని నేరాలు చేయొచ్చు అతను? 3. విత్ ఇన్ ది ఇయర్ ఓన్లీ 3. విత్ ఇన్ ది ఇయర్ వాడు ఎన్నైనా చేయని, ఎన్నైనా చేయొచ్చు. కలిపి చార్జ్ చేయడము విచారణ చేయడం వరకు 3కు మించి చేయరు. 3 ఒకటే 3 చేయాలి కదా. అయితే వాడు 10 చేశాడు అనుకోండి, మీరు ట్రయల్స్ ఎన్ని జరపాలి? 3 సార్. 4. ఎందుకంటే 3 3 9 అవుతుంది, ఇంకొకటి సపరేట్ ఉంటది కదా, కాబట్టి 4 ట్రయల్స్.
ఒక్కొక్క ట్రైల్లో 3కి మించి ఉండొద్దు అన్నారు కాబట్టి మీరు అలా చేయొచ్చు అని అర్థం. చేయొచ్చు అంతే, చేయాలని లేదు, చేయొచ్చు. నెక్స్ట్, offenses of the same kind when they are punishable with the same amount of punishment under the same section of the Indian Penal Code or of any special local law. ఇది సేమ్ కైండ్ అంటే ఏమంటుందంటే సేమ్ అమౌంట్ ఆఫ్ పనిష్మెంట్ అండర్ ది సేమ్ సెక్షన్ ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ ఉన్నది, దాన్ని అఫెన్సెస్ ఆర్ ఆఫ్ ది సేమ్ కైండ్ అని అంటారంట. ఇది ఎలా అనుకోవాలన్నది ప్రొవిజన్ ఇచ్చారు చూడండి మనకి. ప్రొవైడెడ్ దట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్, ఈ సెక్షన్ కోసం మాత్రమే, వేరే ఎక్కడ వాడద్దు దీన్ని. An offence punishable under section 379 of the IPC shall be deemed to be an offence of the same kind as an offence punishable under section 380 of the said code అన్నమాట. 379 380 కి తేడా ఏముంది ఐపీసీలో చూడండి. 379 థెఫ్ట్ కదా, పనిష్మెంట్ ఫర్ థెఫ్ట్ కాదు, మీకు 380 ఏముంది, Definition of 379 379 ఏముంది, punishment for theft. పనిష్మెంట్ ఆఫ్ థెఫ్ట్ ఇన్ డ్వెల్లింగ్ హౌస్. ఎక్స్టెండ్ టు 3 years అయిందా. కాకపోతే 380 ఏముంది, థెఫ్ట్ దొంగతనమే, కాకపోతే నివాస గృహంలో డ్వెల్లింగ్ హౌస్ లేదా ఎట్సెట్రా వెజలు అవన్నీ ఉన్నాయి కదా, వాటిల్లో జరిగినప్పుడు 7 years. 380 370. అలా సేమ్ కైండ్ థెఫ్ట్, అది కూడా థెఫ్ట్, సేమ్ కైండ్. And that an offence punishable under any section of the said code or of any special local law shall be deemed to be an offence of the same kind as an attempt to commit such offence when such an attempt is an offence. ఇది కూడా ఈ సెక్షన్ పర్పస్ కోసం ఏమంటే 379 కూడా 380 ఆఫ్ ది said code గానే ఏమవుతుంది, shall be deemed, భావించుకోబడుతుంది కదా, భావించుకోబడుతుంది. And that an offence punishable under any section of the said code or of any special or local law shall be deemed to be an offence of the same kind as an attempt to commit such offence when such attempt is ఈ కొన్ని నేరాలకి మాత్రమే అటెంప్ట్ అని ఇచ్చారు ఐపీసీలో మనకి. మిగతా అన్ని మీరు అటెంప్ట్ చేసినా కూడా సపరేట్ అఫెన్స్ అంటూ లేకుండా దాన్ని 511 తో కవర్ చేస్తారు. 511 తో కవర్ చేస్తారు. ఇప్పుడు దొంగతనం చేయడానికి, థెఫ్ట్ కమిట్ చేయడానికి అటెంప్ట్ చేయడానికి ఇది ఉంది, తేడా ఉంది. కానీ నువ్వు అటెంప్ట్ కమిట్ థెఫ్ట్ కి సెక్షన్ అంటూ లేదు, ఎక్కడ ఉందా, సపరేట్ అఫెన్స్ అంటూ లేదు. అటెంప్ట్ కమిట్ థెఫ్ట్ అని లేదు, అటెంప్ట్ కమిట్ మర్డర్ ఉంది. అట్లా అన్ని నేరాలకి అటెంప్ట్ చేసేదాని గురించి లేదు, కాకపోతే అవన్నీ 511 తో కవర్ చేశాడు. అంత బాగా రాశారు ఇది 511 లో మనకి ఇలస్ట్రేషన్ ఏముంది, ఒకటి జోబులో చేయబెడతాడు, దేనికోసం, పర్సు కొట్టారని చెప్పేసి జోబులో చేయబెడతాడు. పర్సు అందులో లేదు, జోబులో చేయబెట్టాడు కానీ పర్సు అయితే లేదు అందులో. ఆడేమంటాడు, నేను అవును కరెక్టే కొట్టారనుకున్నాను కానీ పర్సు లేదు కదా అన్న, తను తప్పించుకో. ఇతను అటెంప్ట్ చేశాడు కదా, పర్సు కొట్టాడనికి అటెంప్ట్ చేశాడు, పర్సు ఉందా లేదా అన్నది వేరే సంగతి. అటెంప్ట్ చేశాడు కదా, అటెంప్ట్ కూడా శిక్ష పడుతుంది. అటెంప్ట్ 511 తో కవర్ చేస్తారు. థెఫ్ట్ రెడ్ విత్ 511 అని చెప్పేసి పెడతారు, రెడ్ విత్ అని పెడతారు అటెంప్ట్ కి. దానికి కూడా సేమ్ కైండ్, అటెంప్ట్ చేసినా కూడా సేమ్ కైండ్ అఫెన్స్ కిందకే వస్తుంది. నువ్వు 379 కమిట్ చేయడానికి అటెంప్ట్ చేసినా కూడా ఏమవుతుందట, అది 379 చేసినట్లే. 220 ట్రయల్ ఫర్ మోర్ దాన్ వన్ అఫెన్స్, ఒక్క నేరం కంటే ఎక్కువ నేరాల గురించి విచారించేది ఎలా అన్నప్పుడు, ఇఫ్ ఇన్ వన్ సిరీస్ ఆఫ్ యాక్ట్స్ సో కనెక్టెడ్ టుగెదర్ యాజ్ టు ఫార్మ్ ది సేమ్ ట్రాన్సాక్షన్ మోర్ అఫెన్సెస్ దెన్ వన్ ఆర్ కమిటెడ్ బై సేమ్ పర్సన్ ఈ మే బి చార్జ్డ్ విత్ అండ్ ట్రైడ్ అట్ వన్ ట్రయల్ ఫర్ ఎవ్రీ సచ్ అఫెన్స్ అన్నమాట. ఏముంది అంటే ఒక సిరీస్ ఆఫ్ ఏమంటారు, కనెక్టెడ్ టుగెదర్ యాజ్ టు ఫార్మ్ ది సేమ్ ట్రాన్సాక్షన్. అలా ఉన్నప్పుడు అతను ఒకటి కంటే ఎక్కువ నేరాలు చేశారనుకోండి, వన్ సిరీస్ ఆఫ్ యాక్ట్స్ చేశారనుకోండి, ఆ పనులు చేస్తే ఆ పనులు నేరాలు అయ్యేటువంటి క్రమం ఉన్నప్పుడు వాటన్నిటిని కలిపి ఒకటే చార్జ్ చేసి మళ్ళీ ఒకటే ట్రైల్లో కూడా అది చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. లేదా సరే ఏంటి సార్ ఇవి మీరు ఇలా చెప్తున్నారు కదా,
ఏంటి అన్నప్పుడు మనం చూస్తాం. ఇలస్ట్రేషన్స్ ఇచ్చారు మనకు, ఇందులో ఇలస్ట్రేషన్స్ ఇచ్చారు, చూద్దాం తర్వాత. When a person charged with one or more of offense, the criminal breach of trust, dishonest misappropriation property, as provided in subsequent to 212-219, is accused of committing for the purpose of facilitating or concealing the commission of that offense or those offenses, one or more offenses of falsification or offense, he may be charged with and tried at one trial for every such offense. ఈ నేరాలు ఏమున్నాయి? క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఒకటి, డిజానెస్ట్ మిస్అప్రోప్రియేషన్ అని చెప్పేసి ఉందన్నమాట. వాటిని ఫెసిలిటేట్ అంటే ఏంటి? ఈ నేరాలు జరిగేందుకు అవకాశం కల్పించడం, అదొకటి. కన్సీలింగ్ అంటే దాచిపెట్టడం సార్. దాచిపెట్టడం, అలా జరిగిందని కన్సీల్ చేయడం కూడా అవి. మళ్ళీ వన్ ఆర్ మోర్ అఫెన్సెస్ ఆఫ్ ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, లెక్కలు తారుమారు చేయడం ఉంది కదా, తారుమారు చేయడం. ఇవన్నీ ట్రైడ్ అట్ వన్ ట్రయల్ ఫర్ ఎవరీ సచ్ అఫెన్స్, ఇవన్నీ కలిపి విచారించవచ్చు అని చెప్తారు. మనం కిందికి వెళ్దాం, మనం ఇక్కడ పైన చదువుకుంటున్నాం కదా, ఇలస్ట్రేషన్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇలా బాగా అర్థమైందా ఇది? సార్ నేను చెప్పేదేమంటే బాగుందండి. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఒకటి ఉంది, డిజానెస్ట్ మిస్అప్రోప్రియేషన్ ప్రాపర్టీ ఒకటి ఉంది అనమాట. ఉందా? ఓకే, ఉంది. ఈ అఫెన్స్లు, ఈ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కానీ డిజానెస్ట్ మిస్అప్రోప్రియేషన్ ప్రాపర్టీ కానీ ఈ నేరాలు కమిట్ చేయడానికి ఏమన్నారు? ఈస్ అక్యూజ్డ్ ఆఫ్ కమిటింగ్, అతనికి ఈ నేరాలు చేశాడని పైన ఆరోపణ. ఏం చేశాడన్న క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, డిజానెస్ట్ మిస్అప్రోప్రియేషన్ ప్రాపర్టీ, ఈ నేరాలు చేశాడని అతని పైన ఆరోపణ. ఈస్ అక్యూజ్డ్ ఆఫ్ కమిటింగ్, ఆ నేరాలు అనమాట, పైన చెప్పిన నేరాలు అయిందా అతని పైన ఈ నేరాలు. దీనికోసం ఇతను ఏం చేశాడని చెప్తున్నారు, మీరు బాగా గమనించినట్లయితే మీకు, for the purpose of facilitating or concealing the commission of that offense or those offense, ఈ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ లేదా డిజానెస్ట్ మిస్అప్రోప్రియేషన్ ప్రాపర్టీ ఉన్నాయి కదా, దట్ అఫెన్స్ దోస్ అఫెన్సెస్ అనేది విన్నారు. దట్ అఫెన్స్ అంటే ఒకటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ని, దోస్ అఫెన్సెస్ అంటే రెండు కలిసి. వీటిని ఫెసిలిటేట్ చేయడానికి, ఇవి చేసేలాగా అవకాశం కల్పించడానికి లేదా కన్సీల్ చేయడానికి, కమిషన్ ఆఫ్ దట్ అఫెన్స్ కన్సీల్ చేయడానికి వన్ ఆర్ మోర్ అఫెన్సెస్ ఆఫ్ ఫాల్సిఫికేషన్ అకౌంట్స్. ఇది కప్పిట్టడానికి ఇతను ఏం చేశాడు? ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, లెక్కలు దొంగ లెక్కలు రాశాడు. దొంగ లెక్కలు రాశాడు. ఇప్పుడు మీకు సరే ఏదైనా సరే ఒక 1000 రూపాయలు అనుకోండి, 1000 రూపాయలు వచ్చింది. 1000 రూపాయలు రాసావనుకో, అకౌంట్ లో 1000 రూపాయలు రాసావనుకో, ఈ డబ్బులు 1000 రూపాయలు ఎవరికి ఇవ్వాలి? నువ్వు ఓనర్కో ఇంకొకరికో ఇవ్వాలి కదా. ఇందులో అకౌంట్ లో ఎంత ఉన్నదో అంత డబ్బులు అక్కడ ఇవ్వాలా. కానీ ఈయన ఏం చేశాడు? బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేశాడంటే, విశ్వాసఘాతం చేశాడంటే, అందులో కొంచెం వాడుకున్నాడు, ఏదో చేశాడు. ఆ వాడుకున్నది కన్సీల్ చేయాలంటే ఏం చేయాలి? వాడుకున్నది దొరకకుండా ఉండాలంటే ఏం చేయాలి? అకౌంట్స్ తప్పు లెక్క రాయాలి. అప్పుడు 1000 రూపాయలు వచ్చినా వీడు 500 రాస్తాడు. అకౌంట్స్ తారుమారు చేస్తాడు. అలాంటి చేసినా కూడా అవన్నీ he may be charged with and tried at one trial for every such offense అన్నమాట. ఏది? వన్ ఆర్ మోర్ అఫెన్సెస్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అంటే దానికి సంబంధించి ఒకటి లేదా ఎక్కువ సార్లు నేరాలు చేశాడు అనుకో, ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, ఆ నేరాలన్నీ కలిపి ఒకటేసారి ఛార్జ్ ఫ్రేమ్ చేయొచ్చు, విచారించవచ్చు కూడా. ఈ ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ దేనికోసం చేశాడు? ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫెసిలిటేటింగ్, ఫర్ ది పర్పసెస్ ఆఫ్ కన్సీలింగ్ ది కమిషన్ ఆఫ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, డిజానెస్ట్ మిస్అప్రోప్రియేషన్ ప్రాపర్టీ. ఇది సర్లేండి, ఇది మళ్ళీ వచ్చినప్పుడు రెగ్యులర్ క్లాసులో చూసుకుందాం. మీకు ఇప్పుడే టైం చాలా అయిపోయింది.
If the acts are alleged to constitute an offence of falling within 2 or more separate definitions of any law in force, so by the time by which offence are defined or punished, the person accused of the may be charged with and tried at one time each respective offence. ఒక ఏదైతే ఒక పని చేశాడని అలిగేషన్ వచ్చిందో ఆ పని అన్నది రెండు లేదా అంతకంటే ఎక్కువ డెఫినేషన్స్ లో పడేటువంటి అవకాశం ఉన్నప్పుడు వాటన్నిటి కింద ఛార్జ్ ఫ్రేమ్ చేయొచ్చు, వాటిని ఒకటే ట్రైలో విచారించవచ్చు. ఈచ్ ఆఫ్ సచ్ అఫెన్సెస్ అని చెప్తున్నారు. లెసెస్ చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. చూద్దాం. 4. If several acts of which one or more than one would by itself or themselves constitute offence, constitute when combined a different offence, the person accused of them may be charged with under trial at one trial for the offence constituted with such acts when combined and for an offence constituted. సరే, ఇది కూడా రిజిస్ట్రేషన్ లో చదువుకుంటే చదువుకోదాం. అక్కడికి పోదాం. ఇందులో ఏం రాసినప్పటికీ 71 ఇండియన్ పీనల్ కోడ్ 71 కింద ఉన్నటువంటి ఇది అఫెన్స్ చేయడం అన్నది ఒక నేర కంటే ఎక్కువ నెలలకు శిక్ష వేసేటప్పుడు అనుకుంటాను 71 ఐపీసీ అది చూద్దాం. సరే, మనకు ఈ సబ్సెక్షన్ 1 గురించి, ఈ సబ్సెక్షన్ 1 ఉందా? ఇన్ 1 సిరీస్ ఆఫ్ యాక్ట్స్ సేమ్ ట్రాన్సాక్షన్ లో చాలా పనులు చేశాడు. అవి ఎక్కువ ఒకటి కంటే ఎక్కువ అఫెన్స్ అయిన అన్ని కలిపి విచారించవచ్చు అన్నారు కదా. దాని గురించి ఏం జరుగుతుంది? ఏ రెస్క్యూస్ బి ఏ పర్సన్ ఇన్ లాఫుల్ కస్టడీ and in so doing causes grievous hurt to C, a constable in whose custody B was. ఏమైంది? బిని సి అనే కానిస్టేబుల్ బిని అరెస్ట్ చేసి తన దగ్గర లాఫుల్ కస్టడీలో పెట్టుకున్నాడు. సి అనేవాడు కానిస్టేబుల్ బిని అరెస్ట్ చేసి తీసుకెళ్లాడు, లాఫుల్ కస్టడీలో పెట్టుకున్నాడు. ఏ వచ్చి ఏం చేశాడు? బిని లాఫుల్ కస్టడీ నుంచి ఏం చేశాడు? విడిపించాడు, రెస్క్యూడ్, కాపాడాడు. ఏ వచ్చేసి బిని కాపాడాడు. ఆ కాపాడే క్రమంలో ఏం చేశాడు? కానిస్టేబుల్ ని గాయపరిచాడు. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఏ మే బి చార్జ్డ్ విత్ అండ్ కన్విక్టెడ్ ఆఫ్ అఫెన్సెస్ అండర్ సెక్షన్ 225 and 333 అది ఇండియన్ పీనల్ కోడ్. 225 ఏంటి? రెస్క్యూయింగ్ ఫ్రమ్ లాఫుల్ కస్టడీ. 333 ఏంటంటే ఇండియన్ పీనల్ కోడ్ కింద పబ్లిక్ సర్వెంట్ ఉన్నాడు కదా, అతనికి గాయం కలుగు చేయడం 333. ఈ రెండు దాని గురించి చార్జ్ వేయచ్చు, కన్విక్టెడ్ ఉంది. ఎందుకు అంటే సిరీస్ ఆఫ్ యాక్ట్స్ ఏం చేశాడు? వీళ్ళని విడిపించాడు, యాక్ట్ అదొకటి. అదే సిరీస్ లోనే ఏమైంది? ఆ విడిపించే క్రమంలో కానిస్టేబుల్ గాయం కలుగు చేశాడు. ఇప్పుడు ఇక్కడ 1 or more అఫెన్సెస్ అయినా కదా 2 నేరాలు అయ్యాయి. 2 నేరాలు కలిపి కూడా విచారించవచ్చు, ఛార్జ్ కూడా ఇచ్చేయచ్చు. బి వచ్చి ఏం చేశాడు? ఏ కమిట్స్ హౌస్ బ్రేకింగ్ బై డే విత్ ఇంటెంట్ టు కమిట్ అడల్టరీ అండ్ కమిట్స్ ఇన్ ది హౌస్ వాంటెడ్ అడల్టరీ విత్ బీస్ వైఫ్. ఇక్కడ వచ్చేసి ఏ వచ్చేసి హౌస్ బ్రేక్ చేశాడు, ఒక ఇల్లుకి కన్నం వేశాడు లేదా కిటికీ పగలగొట్టి ఏదో మొత్తానికి హౌస్ బ్రేక్ చేశాడు ఒక రోజు అంటే పగలు అనుకుంటే. ఏ ఇంటెన్షన్ తో అట్లా చేశాడు? ఇది ఇంటెంట్ టు కమిట్ అడల్టరీ చేసేటువంటి ఇదితో చేశాడు. ఆ ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఇచ్చేసాడు, బి వైఫ్ తో అడల్టరీ చేశాడు అన్నమాట. ఇప్పుడు ఏ వచ్చేసి 454, 497 2 నేరాలకి అతనికి ఛార్జ్ మోపి ట్రయల్ చేయొచ్చు. 454 ఏంటి? హౌస్ బ్రేకింగ్ కి ఒకటి, 497 అడల్టరీ. దీనికోసం రెండింటికి ఏం చేశాడు అంటే ఏ బ్రేక్ చేయడము అదే సిరీస్ లోనే ఇది కూడా చేశాడు కాబట్టి. నెక్స్ట్, ఏ ఎంటైసెస్ బి ది వైఫ్ ఆఫ్ సి అవే ఫ్రమ్ సి. బి లేవ తీసుకుని వెళ్ళాడు అనమాట. ఏ వచ్చేసి బిని లేవ తీసుకుని వెళ్ళాడు. ఆమె ఎవరు అంటే సి వైఫ్. ఏ ఉద్దేశం తీసుకెళ్ళాడు? విత్ ఇంటెంట్ టు కమిట్ అడల్టరీ విత్ బి అండ్ దెన్ కమిట్స్ అడల్టరీ విత్ హర్. మళ్ళీ ఇది కూడా చేశాడు. అలాంటప్పుడు ఏ వచ్చేసి ఏ మే బి సపరేట్లీ చార్జ్ విత్ అండ్ కన్విక్ట్ ఆఫెన్సెస్ 498 ఎంటైసింగ్ దాని గురించి, 497 అడల్టరీ. ఇది చేయొచ్చు అనమాట. ఈ రకంగా చేయొచ్చు. నెక్స్ట్ డి, ఏ హ్యాస్ ఇన్ పొజిషన్ సెవరల్ సీల్స్. అతని దగ్గర చాలా సీల్ ఉన్నాయి అతని పొజిషన్ లో. నోయింగ్ టు బి కౌంటర్ ఫీట్ అంటే అవి నకిలీ అని అతనికి తెలుసు. అండ్ ఇంటెండెడ్ టు యూజ్ దమ్ ఫర్ పర్పస్ ఆఫ్ కమిటింగ్ సెవరల్ ఫోర్జరీస్ పనిషబుల్ అండర్ సెక్షన్ 466 ఐపీసీ. అతను చాలా ఫోర్జరీలు చేసే ఉద్దేశంతో ఆ సీల్ని తన దగ్గర పెట్టుకున్నాడు. అతనికి ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఏ మే బి సెపరేట్లీ చార్జ్డ్ విత్ అండ్ కన్విక్టెడ్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ ఈచ్ సీల్ అండర్ సెక్షన్ 473 ఇండియన్ పీనల్ కోడ్ అంటారు. ఇది ఏమంటున్నాడు?
Separately charged. అతను ఊరికి పెట్టుకున్నాడు. ఇంకా ఈ సిరీస్ లో ఏ యాక్ట్ చేయాలి అతను పెట్టుకున్నాడు. దేని పర్పస్ కోసం? ఫర్ పర్పస్ ఆఫ్ కమిటింగ్ సెవరల్ ఫోర్జరీస్. ఇంకా చాలా ఫోర్జరీలు చేసిన కోసం పెట్టుకున్నాడు. ఇంకా ఏం చేయాల కాబట్టి సపరేట్లీ చార్జ్ చేయొచ్చు. పైన ఏమన్నాడు? ఇది కూడా సపరేట్లీ చార్జ్. సీల్ దగ్గర పెట్టుకోవడం ఒకటి, తర్వాత ఉద్దేశం ఇంకొకటి ఏముంది? అడల్ట్ కాదు, సీల్స్ దగ్గర పెట్టుకోవడం ఒకటి, పొజిషన్ ఒకటి, తర్వాత ఇంకొకటి 466. ఈ విచ్ ఇంటెంట్ కాజ్ ఇంజురీ టు బికి ఇంజురీ కలెక్ట్ చేసే ఉద్దేశంతో ఏం చేశాడు? ఏ ఇన్స్టిట్యూట్ క్రిమినల్ ప్రొసీడింగ్ అగేన్స్ట్ అతని పైన తప్పుడు కేసు అయితే బనాయించి క్రిమినల్ కేసు పెట్టాడు. అతనికి తెలుసు, ఏకి ఏం తెలుసు? నోయింగ్ దట్ దేర్ ఈస్ నో జస్ట్ ఆఫ్ రీజనబుల్ గ్రౌండ్ ఫర్ ప్రొసీడింగ్. ఇలా కేసు పెట్టడానికి దానికి కారణం ఏం లేదని తెలిసి కూడా కేసు అయితే పెట్టాడు. మళ్ళీ ఏం చేశాడు? అండ్ ఆల్సో ఫాల్స్లీ అక్యూజెస్ బి ఆఫ్ హ్యావింగ్ కమిటెడ్ అన్ అఫెన్స్. బి ఏదో నేరం చేశాడని ఆరోపణ కూడా చేశాడు అనమాట. చేసి అది కూడా ఏమన్నాడు? అది కూడా తెలుసు అన్నాడు. బి నేరం చేయలేదన్న విషయం కూడా అతనికి తెలుసు. సచ్ చార్జ్, ఇది చార్జ్. ఫస్ట్ ఏం చేశాడు? క్రిమినల్ ప్రొసీడింగ్ ఇన్స్టిట్యూట్ చేశాడు, అదొకటి అయిందా. మళ్ళీ ఫాల్స్లీ అక్యూజెస్ బి హ్యావింగ్ కమిటెడ్ ఆఫెన్స్, మళ్ళీ ఇదొకటి చేశాడు. ఏ మే బి సపరేట్లీ చార్జ్డ్ విత్ అండ్ కన్విక్టెడ్ ఆఫ్ 2 offenses అండర్ సెక్షన్ 211. 2 offenses ఉంటాయి. 211 కింద 2 offenses ఉంటాయని ఒకసారి చూడండి. ఆ రెండింటి కింద అతనికి సపరేట్ గా చార్జ్ చేస్తూ ట్రయల్ కూడా జరపచ్చు అని చెప్పేసి, శిక్ష కూడా వేయించు అని చెప్పి. ఎఫ్ ఏ విత్ ఇంటెంట్ టు కాజ్ ఇంజురీ టు బి ఫాల్స్లీ అక్యూజెస్ హిమ్ ఆఫ్ హ్యావింగ్ కమిటెడ్ ఆఫెన్స్ నోయింగ్ దట్ దేర్ ఇస్ నో జస్టిస్ అనమాట. ఇదైతే అతనికి అక్యూజేషన్ చేసి ఇది చేశాడు. ట్రయల్ అప్పుడు ఏం చేశాడు? ఏ గివ్స్ ఫాల్స్ ఎవిడెన్స్ అగేన్స్ట్ బి ఇంటెండింగ్ దేర్ వే టు కాజ్ బి టు కన్విక్ట్ ఆఫ్ క్యాపిటల్ అఫెన్స్. అతనికి క్యాపిటల్ అఫెన్స్ గురించి శిక్ష పడాలి అనే ఉద్దేశంతో ఫాల్స్ ఎవిడెన్స్ కూడా చెప్పాడు. ఫస్ట్ అయితే కేసు పెట్టాడు, నెక్స్ట్ ఫాల్స్ ఎవిడెన్స్ కూడా చెప్పాడు. అప్పుడు ఏ మేబీ సపరేట్లీ చార్జ్ విత్ అండ్ కన్విక్టెడ్ ఆఫ్ అఫెన్స్ అండర్ సెక్షన్ 211 ఒకటి, మళ్ళీ 194 ఒకటి. 2 రకాల నేరాలు ఉన్నాయి చూడండి. 2 రకాల నేరాలకి అది పెట్టచ్చు అనమాట. కేసు సపరేట్ గా పెట్టచ్చు. నెక్స్ట్ ఏ విత్ 6 others. ఏ తర్వాత 6 మందితో కలిసి కమిట్స్ ది అఫెన్సెస్ ఆఫ్ రైటింగ్, అంటే ఇది చేశాడు, రైటింగ్ చేశాడు. గ్రీవియస్ అట్ తీవ్రమైన గాయం కలిగి చేశాడు. మళ్ళీ పబ్లిక్ సర్వెంట్ విత్ అసాల్ట్ కూడా చేశారు. ఏమైనా ఏమేమి కేసులు పెట్టచ్చు అంటే ఏ మే బి సపరేట్లీ చార్జ్ విత్ అండ్ కన్విక్టెడ్ ఆఫ్ అఫెన్సెస్ అండర్ సెక్షన్ 147 రైటింగ్, 325 గ్రీవియస్ అట్ ఉంది కదా అదొకటి, 152 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్. ఆ క్రమంలోనే పబ్లిక్ సర్వెంట్ కూడా అసాల్ట్ అయితే చేశాడు కదా, అది కూడా పెట్టచ్చు దానిపైన సపరేట్ గా. ఏ థ్రెటన్స్ బి, సి అండ్ డి అట్ ది సేమ్ టైమ్ విత్ ఇంజురీ టు దేర్ పర్సన్స్ విత్ ఇంటెంట్ టు కాజ్ అలారం టు దెమ్. ఏ మే బి సపరేట్లీ చార్జ్డ్ విత్ అండ్ కన్విక్టెడ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది 3 offenses అండర్ సెక్షన్ 506 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్. ఏ వచ్చేసి ఒకటేసారి ఏం చేశాడు? బిని, సిని, డిని బెదిరించాడు. ఏమని? మీకు దెబ్బలు పడతాయి మీకు అని చెప్పేసి అన్నాడు అనమాట. వాళ్ళు దానివల్ల భయపడ్డారు. అలాంటప్పుడు 506 కింద క్రిమినల్ ఇంటిమిడేషన్ వస్తుంది కదా, ఇంటిమిడేషన్ దాని కింద వచ్చేసి దాని కింద చాలా ఉన్నాయి 506 కింద. అంటే చంపుతామని బెదిరిస్తే ఒక రకంగాని అట్లా ఉన్నాయి చూసుకోండి. అలా ఉన్నప్పుడు 3 offenses కిందకి వస్తాయట, వాటి కింద వరకు శిక్ష అయితే వేయించచ్చట. The separate charges referred to in illustrations A to H respectively may be tried at the same time. లాస్ట్ లో కంక్లూజన్ ఏమి ఇచ్చారు మనకి? ఫైనల్ లా ఏం చెప్తున్నారు? సపరేట్ చార్జెస్ ఇల్లస్ట్రేషన్స్ లో సపరేట్ అన్నారు కదా. ఇక్కడ ది సపరేట్ చార్జెస్ రెఫర్ టు ఇల్లస్ట్రేషన్స్ ఏ టు హెచ్ పైన చెప్పిన ఇల్లస్ట్రేషన్ చెప్తున్నవి రెస్పెక్టివ్లీ మే బి ట్రైడ్ అట్ ది సేమ్ టైం. అన్ని కలిపి ఒకటేసారి విచారించవచ్చు కూడా అన్నారు. దాన్ని బట్టి మనకు ఒక దాంట్లో 147, 148, 324
506 అన్ని ఉంటాయి కదా వరుస సెక్షన్ అన్ని ఒకటేసారి విచారిస్తున్నామా లేదా? సపరేట్ కేసు పెట్టామా? లేదు కదా. అలాగే అది జరుగుతుంది. ఇది ఇల్లస్ట్రేషన్స్ వచ్చేసి మనకి సబ్సెక్షన్ 3 విషయంలో ఇల్లస్ట్రేషన్స్ ఇచ్చారు. ఇది మనకి ఇంపార్టెంట్. ఇది కూడా చూస్తాము. సబ్సెక్షన్ 3 అనేది ఒక్కసారి మళ్ళీ చూద్దాం. ఏముంది చూడండి. ఇది అప్పుడు మనం చదువుకున్నప్పుడు బాగా అర్థం కాలేదు కదా, ఇప్పుడు అర్థం అవుతుంది. ఇఫ్ ది యాక్ట్స్ అలెజ్డ్ కాన్స్టిట్యూట్ అన్ అఫెన్స్ ఫాలోయింగ్ విత్ 1 or 2 సపరేట్ డెఫినిషన్స్. సపరేట్ డెఫినిషన్స్ కిందకు వచ్చే క్రమంలో ఉంది. ది పర్సన్స్ అక్యూజ్డ్ ఆఫ్ దెమ్ మే బి చార్జ్ విత్ అండ్ ట్రైడ్ అట్ వన్ ట్రైల్ ఈచ్ ఆఫ్ సచ్ అఫెన్సెస్. వాళ్ళు ఒకటే దాంట్లో చార్జ్ చేయొచ్చు, విచారం చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు కదా. ఏమేమి అన్నది మనకు బాగా చెప్తుంది, చూద్దాం. ఏ రాంగ్ఫుల్లీ స్ట్రైక్స్ బి విత్ ఎ క్యాన్. ఏ వచ్చేసి బెత్తం తీసుకుని బిని కొట్టాడు, రాంగ్ఫుల్ గా కొట్టాడు. ఏ మే బి సపరేట్లీ చార్జ్డ్ విత్ and convicted of offences under section 352 and 323 of the Indian Penal Code. 352 ఏమొస్తుంది చూడండి ఒకసారి. 352 ఏమొస్తుంది చూడండి. Assault, sir. Punishment. Assault. Otherwise than grave provocation. Grave provocation. Whoever assaults or used criminal force to any person otherwise than grave provocation అన్నమాట కదా. వాళ్ళపైన దాడి చేయడము దాని గురించి చెప్తుంది 352. ఇది ఇతను చేసిన పని ఏ రాంగ్ఫుల్ స్ట్రైక్స్ అన్నది 352 కిందికి, అంటే అసాల్ట్ కిందికి 351 కింద అసాల్ట్ ఉంది కదా, అసాల్ట్ కిందికి వస్తుందట. తర్వాత 323 హట్ ఉంది కదా, 323 దాని కింది కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఏం చేయొచ్చు, సపరేట్లీ చార్జ్ విత్ అండ్ కన్విక్టెడ్ ఆఫ్ అఫెన్సెస్. దీనికి రెండు దానికి కూడా ఏం చేయొచ్చు, కన్విక్షన్ కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, సెవరల్ స్టోలన్ సాక్స్ ఆఫ్ కార్న్ ఆర్ మేడ్ ఓవర్ టు ఏ అండ్ బి అనే వాడికి చాలా మొక్కజొన్న, కార్న్ అంటే ఇవే కదా, మొక్కజొన్నకు ఉన్నటువంటి సంచులు సాక్స్ ఏవైతే ఉన్నాయో అవి దొంగిలించుకొని వచ్చారు. అవి ఎవరికి ఇచ్చారు? ఏ అండ్ బికి ఇచ్చారు. వాళ్ళకి తెలుసు ఏ అండ్ బికి. హూ న్యూ దే ఆర్ స్టోలన్ ప్రాపర్టీ ఫర్ పర్పస్ ఆఫ్ కన్సిడరింగ్. ఏ బికి అవి దొంగిలించుకొని వచ్చినటువంటి మొక్కజొన్న కంకుల సంచులని తెలుసు. వేరే వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళ చేతికి ఇచ్చారు. ఏం చెప్పారు? దాచిపెట్టు, వాటి పర్పస్ ఆఫ్ కన్సీలింగ్ దెమ్ అన్నారు. దాచిపెట్టడం కోసం వీళ్ళ చేతికి ఇచ్చారు. ఏ అండ్ బి చేతికి వేరే వాళ్ళు తెచ్చి అవి ఇచ్చారు. ఏ అండ్ బి ఏం చేశారు? ఏ అండ్ బి దేర్ అపాన్ వాలంటరీలీ అసిస్ట్ ఈచ్ అదర్ టు కన్సీల్ ది సాక్స్ అట్ ది బాటమ్ ఆఫ్ గ్రెయిన్ పిట్. అయిందా? వాళ్ళు ఏం చేశారు? ఏ మరియు బి ఒకరికొకరు సహకరించుకున్నారు. దేనికోసం? టు కన్సీల్ ది సాక్స్ అట్ ది బాటమ్ ఆఫ్ ద గ్రెయిన్ పిట్. మీకు గ్రెయిన్ పిట్ తెలుసు కదా, గ్రెయిన్ పిట్ తెలుసు కదా. ఇప్పుడు నేలమాలిగలు అన్ని చెప్పేసి ఉన్నాయన్నమాట. ఈ ధాన్యం దాచిపెట్టడానికి కూడా చాలా పల్లెలలో భూమిలో ఇది ఉంటాయి, అవి ఉంటాయి. అక్కడ దాచిపెట్టడానికి ఒకరికొకరు సహకరించుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే, ఏ అండ్ బి మేబీ సపరేట్లీ చార్జ్ విత్ అండ్ కన్విక్టెడ్ ఆఫ్ అఫెన్స్ 411 ఏంటి? రిసీవింగ్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ. తర్వాత 414 ఏం రెండు. ఎందుకంటే వీళ్ళు రెండు పనులు చేశారు కాబట్టి, వీళ్ళు చేసిన పని రెండు రకాలమైన డెఫినేషన్ కిందకి వస్తుంది కాబట్టి వాళ్ళకి రెండు వేయచ్చు, శిక్ష కన్విక్షన్ కూడా వేయచ్చు అన్నమాట. నెక్స్ట్, ఏ ఎక్స్పోజర్ ఫర్ చైల్డ్ విత్ నాలెడ్జ్ దట్ సీ ఇస్ వెరీ లైక్లీ టు కాజ్ ఇట్స్ డెత్. ది చైల్డ్ రేజ్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ సచ్ ఎక్స్పోజర్. ఏ మే బి సపరేట్లీ చార్జ్ విత్ అండ్ కన్విక్టెడ్ ఆఫ్ అఫెన్స్ అండర్ సెక్షన్ 317 and 304 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ అనమాట. ఏ వచ్చేసి ఏ తన బిడ్డను వదిలేస్తే చనిపోతుందని తెలిసి కూడా వదిలేసింది అనమాట. అప్పుడు ఆమెకు ఏం శిక్షలు వేయచ్చు అంటే అబాండనింగ్ చేయడం. 317 లో ఏముంది? ఐపీసీలో చూడండి, 317 వదిలేసారు. 304 లో ఏమొస్తుంది? 304 లో ఏమొస్తుంది? కల్పబుల్ హోమ్సైడ్ నాట్ అమౌంటెడ్ మర్డర్. కాజింగ్ డెత్ నెగ్లిజెన్సీ. 304 అది కూడా వస్తుంది. ఎందువల్లంటే ఆమె తెలిసి కూడా ఆ పని చేసింది కాబట్టి
వస్తుంది. కాబట్టి అక్కడ ఇద్దరికి మనకు ఈ 2 రకాలైన శిక్షలు ఛార్జ్ వేయచ్చు, శిక్ష కూడా వేయచ్చు అంట. ఎందుకంటే ఆమె చేసిన పని 2 డెఫినేషన్ల కిందకి వస్తా ఉంది. ఒకటి అబాండనింగ్ చైల్డ్ వస్తుంది, వదిలేసింది కదా, అది వస్తుంది. ఆమె అదిలా వదిలేసే క్రమంలో ఆ చైల్డ్ ఏమైంది, చనిపోయింది. ది చైల్డ్ డైస్ ఇన్ కాన్సిక్వెన్స్ అయింది. కాబట్టి 2 వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకు డిజానెస్ట్లీ యూజెస్ ఫోర్జ్డ్ డాక్యుమెంట్ ఆ జెన్యూన్ ఎవిడెన్స్. ఇది జెన్యూనే అని చెప్తూ వచ్చేసి డిజానెస్ట్ గా ఒక ఫోర్జ్డ్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ లో యూజ్ చేశాడు. దేనికోసము, ఇన్ ఆర్డర్ టు కన్విక్ట్ బి ఏ పబ్లిక్ సర్వెంట్ అన్ అఫెన్స్ అండర్ సెక్షన్ 167 AIBE. ఒక పబ్లిక్ సర్వెంట్ బి అనేవాడు ఒక పబ్లిక్ సర్వెంట్, వానికి శిక్ష వేయించే ఉద్దేశంతో ఏం చేశాడు, ఒక ఫోర్జ్ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇదే జెన్యూన్ అని చెప్పేసి ఎవిడెన్స్ లో ఇచ్చాడు. అందుకు ఏ మే బి సపరేట్లీ చార్జ్డ్ విత్ అండ్ కన్విక్టెడ్ ఆఫ్ అఫెన్సెస్ 471 వచ్చి ఫోర్జ్ డాక్యుమెంట్ కిందకి వస్తుందా, ఫోర్జ్ డాక్యుమెంట్ యూజ్డ్ ఇన్ genuine forged document or electronic record. అండ్ 196 ఆఫ్ దట్ కూడా ఐపీసీ లో 196 ఏమొస్తుంది అంటే ఈ రకంగా ఇది చెప్పడం, ఫాల్స్ ఎవిడెన్స్ చెప్పడం కూడా పబ్లిక్ సర్వెంట్ కి కన్విక్షన్ ఇప్పించడం కూడా వస్తుంది అనమాట. అది ఇతను చేసిన పని, చేసిన పని 2 రకాలు అట్రాక్ట్ అవుతాయి, 2 నేరాలు అట్రాక్ట్ అవుతాయి కాబట్టి ఆ డెఫినేషన్ కిందకి వస్తుంది. కాబట్టి 2 కూడా వేయచ్చు అని చెప్పేసి పెడుతున్నాం అనమాట. అయిందా? ఇది ఇలస్ట్రేషన్ నుంచి మనకు సబ్సెక్షన్ 3 కోసము క్లియర్ గా ఇచ్చారు. ఇలస్ట్రేషన్ ఇది సబ్సెక్షన్ 4 కోసం ఇలస్ట్రేషన్ ఇచ్చారు. సబ్సెక్షన్ 4 ఏం చెప్తుంది ఒక్కసారి మనం చూద్దాము. ఇఫ్ సెవరల్ యాక్ట్స్ విచ్ ఆర్ వన్ మోర్ సెల్ఫ్ ఫర్ దెమ్సెల్ఫ్ కాన్స్టిట్యూట్ ఆఫెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపి ఒకటే నేరం అవుతుంది అని ఎట్లా అవుతాయని చూద్దాం మనం. ఏ కమిట్స్ రాబరీ అని, ఏ వచ్చేసి రాబరీ బిని దోచుకున్నాడు. అలా చేసే క్రమంలో వాలంటరీ కాజ్ హార్ట్ టు హిమ్, అతన్ని గాయపరిచాడు కూడా. ఏం చేశాడు, అతన్ని గాయపరిచాడు కూడా అయిందా? అప్పుడు ఏ మే సపరేట్లీ చార్జ్ విత్ అండ్ కన్విక్ట్ ఆఫ్ అఫెన్సెస్ 323 ఏంటి, కాజింగ్ హర్ట్, వాలంటరీ కాజెస్ హర్ట్ అనేది 323 అయిందా? మరి 392 394 వచ్చేసి రాబరీ వస్తుంది. రాబరీ చేసే క్రమంలో గాయపరిస్తే ఇంకో సెక్షన్ వస్తుంది. చూడండి 394 ఏముందో, 392 ఏముందో, Committing robbery, sir. Punishment for robbery, sir. 394 Voluntary causing harm to committing a Committing robbery. అలా చేసేటప్పుడు ఒకటి చేయడం అయిందా? Okay, sir. మనకు 221 ఏం చెప్తుంది, ఏ నేరం చేశాడు అనేది డౌట్ఫుల్ అంటున్నట్టు చూద్దాం. ఇది కూడా చూద్దాము. వేర్ ఇట్ ఈస్ డౌట్ఫుల్ వాట్ ఆఫెన్స్ హెస్ బిన్ కమిటెడ్, ఇఫ్ ఏ సింగిల్ యాక్ట్ ఆర్ సిరీస్ ఆఫ్ యాక్ట్స్ ఈస్ ఆఫ్ సచ్ నేచర్ దట్ ఇట్ ఈస్ డౌట్ఫుల్ విచ్ ఆఫ్ సెవరల్ ఆఫెన్సెస్ ది ఫ్యాక్ట్స్ విచ్ కెన్ బి ప్రూవ్డ్ విల్ కాన్స్టిట్యూట్. ఏది చేసినటువంటి పనులు ఏ స్వభావం ఉందంటే ఏ నేరం వస్తుంది ఈ పనుల వల్ల అన్నది కొంచెం డౌట్ఫుల్ గా ఉన్నప్పుడు ది అక్యూజ్డ్ మే బి చార్జ్డ్ విత్ హ్యావింగ్ కమిటెడ్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ సచ్ అఫెన్స్, అన్ని లేదా ఏ ఒక్క నేరమైనా సరే చేశాడని అతనిపై ఛార్జ్ అయితే మోపబడచ్చు. అండ్ ఎనీ నంబర్ ఆఫ్ సచ్ చార్జెస్ మే బి ట్రైడ్, అలా ఫ్రేమ్ చేసినటువంటి చార్జెస్ అన్ని కలిపి ఒకటేసారి చేయొచ్చు. ఆర్ హీ మే బి చార్జ్డ్ ఇన్ ది ఆల్టర్నేటివ్ విత్ హ్యావింగ్ కమిటెడ్ సమ్ వన్ ఆఫ్ ది సెడ్ అఫెన్సెస్. ఆల్టర్నేటివ్ గా అంటే దానికి బదులుగా అని వస్తుంది కదా, అది కూడా మనం ఇల్లస్ట్రేషన్ చెప్తే అర్థం చూద్దాం. If in such a case the accused is charged with any offense, with one offense, and it appears in evidence that he committed different offense for which he might have been charged under the provisions of subsection 1, he may be convicted of the offense which he is shown have committed, although he was not charged with it అన్నమాట. ఇలా ఎప్పుడు వస్తుంది అన్నది మనం ఇల్లస్ట్రేషన్ జరిగితే అర్థం అవుతుంది. చూద్దాం, ఇల్లస్ట్రేషన్ దానికి చాలా బాగా ఇచ్చారు. ఏ ఈస్ అక్యూజ్డ్ ఆఫ్ అన్ యాక్ట్ విచ్ మే అమౌంట్ థెఫ్ట్. అతను ఒక పని చేశాడు, అది ఏమవుతుంది, దొంగతనం కిందకి రావచ్చు. మే అమౌంట్ థెఫ్ట్, దొంగతనం కిందకి రావచ్చు రాకపోవచ్చు అయిందా. ఆర్ రిసీవింగ్ స్టోలన్ ప్రాపర్టీ, అలా రావచ్చు రాకపోవచ్చు. ఆర్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, అంటే ఇక్కడ మీరు
మే అమౌంట్ అనేది పెట్టుకోవాలి. అంటే ఇది ఇలా కావచ్చు కాకపోవచ్చు, వాడు చేసే పనులు అలా ఉన్నాయన్నమాట. అంటే డౌట్ఫుల్గా ఉన్నాయి. అలాంటప్పుడు అతని పైన ఛార్జెస్ ఏమవ్వచ్చట? theft, receiving stolen property, criminal breach of trust and cheating. అయిందా? Yes, sir. Or he may be charged with having committed theft or receiving stolen property or criminal breach of trust. ఏంటి సార్ 2 సార్లు వచ్చిందని చూస్తున్నా? 2 సార్లు ఎందుకు ఇచ్చారు అక్కడ చెప్పండి. He may be charged. సార్ అన్నింటికన్నా ఛార్జ్ చేయొచ్చు, లేకుంటే ఒకటికన్నా ఛార్జ్ చేయొచ్చు సార్. He may be charged with theft to receiving stolen property. పైన కామాలు ఉన్నాయి. ఉండండి. పైన కామాలు ఉన్నాయి. కామాలు ఉండి లాస్ట్ లో అండ్ చీటింగ్ అంటే ఇవన్నీ పెట్టొచ్చట. theft to receiving stolen property, criminal breach of trust, చీటింగ్ అన్నీ పెట్టొచ్చు. లేదా he may be charged with having committed theft, దొంగతనము, లేదా రిసీవింగ్ స్టోలన్ ప్రాపర్టీ, లేదా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, లేదా చీటింగ్. ఈ వీటిలో ఏదో ఒకటి కానీ అన్ని కలిపి కానీ పెట్టచ్చు అని అర్థం. అయిందా? ఓకే సార్. ఆ కామాలు ఆ మధ్యలో అది చదువుకొని అర్థం చేసుకున్నందువల్ల ఏముంటది, మీ బుద్ధి వికసిస్తుంది. అందులో ఉందా లేదా ఒకసారి చూస్తే అర్థమైందా? అదేమన్నా మనకి అర్థమైంది సార్. మీరు చెప్పారు అర్థమైంది. అమ్మ నీకు ఒకసారికి అర్థమైంది, బాగానే ఉంది. మాకు అర్థం కాలే. అందుకు అవును సార్, ఫస్ట్ అర్థం కాలేదు. Yes, sir. తేడా ఉంది చూడు. అక్కడ కామా పెట్టి అట్లా పెట్టినందుకు, ఇక్కడ మధ్యలో ఆర్ అని వాడినందుకు ఎంత డిఫరెన్స్ వస్తా ఉందంటే, అన్ని కలిపి పైన ఉన్నది అన్ని కలిపి గురించి చెప్తుంది, కింద ఉన్నది ఏదో ఒకటి మాత్రం చెప్తుంది కదా. ఫస్ట్ అర్థం కాదు, తర్వాత మీరు చెప్పినాక అర్థమైంది సార్. నెక్స్ట్ ఈ పైన చెప్పిన కేసులో ఇది కేసు మెన్షన్డ్. ఏ ఈస్ ఓన్లీ చార్జ్ విత్ థెఫ్ట్. ఏమైంది? ఈ కింద అన్నాను కదా థెఫ్ట్. సార్ మీకు పుణ్యం ఉంటుంది. నాగరాజు గారు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఈ పైన చెప్పుకున్న కేసులో ఏమైంది? ఇక్కడ అన్నాం కదా, ఈ మే బి చార్జ్ విత్ హ్యావింగ్ థెఫ్ట్ ఆర్ రిసీవింగ్ అన్నాం కదా, అందులో ఒకటైతే పెట్టారు. ఏ పైన ఏ ఈస్ ఓన్లీ చార్జ్ విత్ థెఫ్ట్. అయిందా? ఇతని పైన దొంగతనం మాత్రమే మోపారు, చార్జ్ ఫ్రేమ్ చేశారు. అయిన తర్వాత ఇట్ అపియర్స్ దట్ హీ కమిటెడ్ ద అఫెన్స్ ఆఫ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ లేదా ఆర్ దట్ ఆఫ్ రిసీవింగ్ స్టోలన్ గూడ్స్. మళ్ళీ సాక్ష్యంలో ఏం తేలింది? అతను క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేశాడు లేదా స్టోలన్ ప్రాపర్టీ రిసీవ్ చేసుకున్నాడని కూడా తేలింది. తేలితే హీ మే బి కన్విక్టెడ్ ఆఫ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఆర్ ఆఫ్ రిసీవింగ్ స్టోలన్ గూడ్స్. అది కేసు మే బి దో హీ వాస్ నాట్ చార్జ్ విత్ సెల్ఫ్. ఇది ఫ్రేమ్ చేయలేదు కదా, ఇతన్ని ఓన్లీ చార్జ్ విత్ థెఫ్ట్. అయినా సరే ప్రూవ్ ఏమైంది? క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ లేదా రిసీవింగ్ స్టోలన్ ప్రాపర్టీ ప్రూవ్ అయింది, అలా చేశాడని తేలింది. అలాంటప్పుడు అతనికి దానిపైన కూడా శిక్ష విధించవచ్చు. దో హీ వాస్ నాట్ చార్జ్డ్ విత్ సచ్ అఫెన్స్. అతనికి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, రిసీవింగ్ స్టోలన్ ప్రాపర్టీ గురించి చార్జ్ ఫ్రేమ్ చేయకపోయినా సరే అతనికి శిక్ష అయితే వేయచ్చు అని చెప్తున్నారు. అదనమాట. ఇదే అనమాట. డౌట్ఫుల్ గా ఉన్నప్పుడు అన్ని కానీ ఒకటి కానీ వేయచ్చు అని చెప్పారు కదా. తర్వాత ఈ రెండే ఏం చెప్పారు? సచ్ కేసు అక్యూజ్డ్ చార్జ్ వన్ ఆఫెన్స్, దొంగతనం మాత్రమే చార్జ్ చేశారు. అండ్ ఇట్ అపియర్స్ ఇన్ ఎవిడెన్స్. సాక్ష్యంలో ఏం తేలింది? ఈ కమిటెడ్ డిఫరెంట్ అఫెన్స్ అని తేలినప్పుడు ఈ శిక్ష అయితే హీ మే బి కన్విక్టెడ్ ఆఫ్ ద అఫెన్స్ అని చెప్పేసి అని ప్రూవ్ చెప్తోంది కదా. దాని క్రమమే ఇది అనమాట. నెక్స్ట్ సి వచ్చేసి ఏ స్టేట్స్ ఆన్ బోత్ బిఫోర్ ది మేజిస్ట్రేట్ దట్ హీ సా బి హిట్ సి విత్ ఎ క్లబ్. అతను పెద్దది క్లబ్ అంటే ఏం లేదు, మామూలుగా ఒక పెద్ద కర్ర లాంటి దుడ్డు కర్ర క్లబ్. అతను ఏ ప్రమాణం చేసి చెప్తున్నాడు మేజిస్ట్రేట్ ముందర ఏమని? బి వచ్చేసి సిని దుడ్డు కర్రతో కొట్టుతుండగా నేను చూశాను అని చెప్పి చెప్పాడు.
ఏమన్నాడు ఇక్కడేమో ఏం చెప్పాడు మేషేడ్ ముందర ఈ సా బి హిట్ సి విత్ ఏ క్లబ్, గుడ్డు కర్రతో కొట్టాడు, పెద్ద కర్రతో కొట్టాడు అని మేషేడ్ ముందర చెప్పాడు. బిఫోర్ ది సెషన్ కోర్టు మళ్ళీ సెషన్ కోర్టు ముందర ఏం చెప్తున్నాడు, ఏ స్టేట్స్ అని పోతుందంటే బి నెవర్ హిట్ సి, అసలు బి సిని కొట్టలేదని చెప్పాడు సాక్ష్యం. అయిందా? కొట్టలేదని చెప్పాడు. ఇది తప్పు చెప్పడమేనా, ఫాల్స్ ఎవిడెన్సా? అసలు ఏం తప్పు చెప్పాడు చెప్పండి చూద్దాం. సార్ అబద్ధం చెప్పాడు. ఫస్ట్ కొట్టినాడని చెప్పిన తర్వాత అసలు కొట్టలేదని చెప్తున్నాడు సార్. సెషన్స్ కోర్ట్ ఈజ్ హాస్టైల్ సార్. హాస్టల్ కాదు సార్. ఇప్పుడు అక్కడేమో ఇక్కడ మేషేడ్ ముందరేమో ఈ సా బి సి విత్ క్లబ్ అని చెప్పాడు, బాగానే ఉంది. ఇక్కడ వచ్చేసి బి నెవర్ హిట్ సి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇతని పైన ఫాల్స్ ఎవిడెన్స్ కేసు అయితే పెట్టాలి మనం. ఫాల్స్ ఎవిడెన్స్ కేసు అయితే పెట్టాలి. ఏది తప్పు చెప్పాడని పెడతావు అంటున్నా. ఏం తప్పు చెప్పాడని చెప్తావు అతనికి, ఏది అబద్ధమని చెప్తావు? మెజిస్ట్రేట్ ముందు ఓత్ తీసుకున్నాడు కదా సార్, అది ఎట్లా సెషన్స్ కోర్టు కూడా ఎవిడెన్స్ ఓత్ తీసుకున్నాడు, ఎవిడెన్స్ చెప్పాడు. ఈ లైన్లు చదివితే మనకు అర్థమవుతుంది. చెప్తాను చూడండి. ఏ మే బి చార్జ్ ఇన్ ది ఆల్టర్నేటివ్ అండ్ కన్విక్టెడ్ ఆఫ్ ఇంటెన్షనల్లీ గివింగ్ ఆఫ్ ఎవిడెన్స్, చార్జ్ చేయొచ్చు, శిక్ష కూడా వేయచ్చు. ఎలా అయినా సరే అంటే ఆల్దో ఇట్ కెనాట్ బి ప్రూవ్డ్ విచ్ ఆఫ్ దీస్ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ వాస్ ఫాల్స్. ఫాల్స్ ఎవిడెన్స్ అయితే చెప్పాడని తేలిపోతా ఉంది. ఎందుకు? ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్పాడు ఫాల్స్ ఎవిడెన్స్, కానీ ఏది ఫాల్స్ అన్నది తేలిందా? ఏది ఫాల్స్ అంటే బి సిని కొట్టడం ఫాల్సా లేదా సి కొట్టకపోవడం ఫాల్స్? ఏది ఫాల్స్ తెలియడం లే మనకి. ఏది ఫాల్స్ తెలియడం అయితే లేదు, ప్రూవ్ కాలా. అర్థమైందా? అతను మేషేడ్ ముందర అబద్ధం చెప్పాడా, సెషన్స్ కోర్టు ముందర అబద్ధం చెప్పాడా అన్నది తేలలేదు. కానీ మొత్తానికి ఏమర్థం అవుతుంది మనకి? అబద్ధం చెప్పడం తెలుస్తుంది. ఫాల్స్ ఏదో ఫాల్స్ చెప్తానని అర్థమైంది. కాబట్టి ఆల్దో ఇట్ కెనాట్ బి ప్రూవ్డ్, అది ప్రూవ్ అయితే కాదా? ఏమని? విచ్ ఆఫ్ దీస్ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ వాస్ ఫాల్స్. ఒకటి విరుద్ధంగా ఉన్న స్టేట్మెంట్ ఏది ఫాల్స్ అన్నది ప్రూవ్ కానప్పటికీ మొత్తానికి ఏదో జరిగిందన్నమాట మనకు తెలుసు. ఫాల్స్ ఎవిడెన్స్ అయితే చెప్పాడని అర్థమైంది. కాబట్టి వానికి ఏ మే బి చార్జ్డ్ మళ్ళీ అండ్ కన్విక్టెడ్. దేనికోసం? ఇంటెన్షనల్లీ గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ అన్న దాని కోసం శిక్ష వేయచ్చు అంటే. ఇప్పుడు అతను వచ్చేసి నేను ఏం అబద్ధం చెప్పాను చెప్పండి, కనుక్కోండి చూద్దాం అని అన్నాడు అనుకోండి, ఏం చేస్తుంది కోర్టు? చెప్పు, నువ్వు అబద్ధం చెప్పావు అని నీ పైన కేసు పెడుతున్నాము అని కోర్టు చెప్తుంది. సరే సార్ బాగానే ఉంది, ఏం అబద్ధం చెప్పాను అంటాడు. దేవుడా, ఫాల్స్ ఎవిడెన్స్ చెప్పినట్లు చెప్పాలంటే ఏంటి ఫాల్స్ చెప్పాలి అని చెప్పేసి మనం పైన చదువుకున్నాం. ఇందా చూసారా మీరు? విచ్ పోర్షన్ ఆఫ్ ఎవిడెన్స్ చెప్పాలి కదా వాడికి. పైన చదువుకున్నారా? పోర్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అని ఒక మాట వచ్చింది చూసారా? ఎస్ సార్ అంటే కాదు, నాకు చెప్పాలి మీరు చూసి. మేనర్ చెప్పాలి ఖచ్చితంగా అని అన్నారు చూడండి. రెండు వందల పదమూడు సెక్షన్లో ఇలస్ట్రేషన్ సి, 213 సెక్షన్లో ఇలస్ట్రేషన్ సి. Yes, sir. Must set out the portion of the evidence given by. చెప్పాలి కదా వాడికి. వాడిపైన గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ అని చెప్తున్నారు. నువ్వు తప్పుడు సాక్ష్యం చెప్తావు అని చెప్తున్నారు. అలాంటప్పుడు
ఛార్జ్ లో ఏం రాయాలి? సెట్ అవుట్ దట్ పోర్షన్. ఏది తప్పుడుగా చెప్పాను నేను అన్నది అతనికి చెప్పాలి కదా. ఏది ఫాల్స్ అంటున్నారు మీరు అన్నది చెప్పాలి అన్నది ఇక్కడ ఏం చెప్తారు? ఇది 213 చెప్తాం. ఇక్కడ వచ్చేసరికి ఏమంటున్నారు? ఇక్కడికి వచ్చేసరికి ప్రూవ్ కాలా, ఏది ఫాల్స్ చెప్పాడు వాడు ప్రూవ్ కాలా. అంటే కొట్టడము అబద్ధమా, కొట్టకపోవడం అబద్ధమా, ఏది అబద్ధం చెబుతున్నాడు అన్నది తేలకున్నా సరే మొత్తానికి అతను ఫాల్స్ ఎవిడెన్స్ చెప్పినట్లు శిక్ష వేయొచ్చు అని ఇక్కడ చెప్తారు. 222 when the offense proved included in offense charged. When a person is charged with an offense consisting of several particulars, a combination of some only of which constitutes a complete minor offense, and such combination is proved, but the remaining particulars not proved, he may be convicted of the minor offense, though he was not charged. ఒక ఇది వచ్చేసి ఏముంది దాంట్లో, ఆ అఫెన్స్ లో ఏముంటాయట? అఫెన్స్ కన్సిస్టింగ్ ఆఫ్ సెవరల్ పర్టికులర్స్, చాలా వివరాలు ఉంటాయట. అవి కొన్ని కలిపితే ఏ కాంబినేషన్ ఆఫ్ సమ్ ఓన్లీ ఆఫ్ విచ్ కాన్స్టిట్యూట్స్ కంప్లీట్ మైనర్ అఫెన్స్, అవే కొన్ని కలిపితే ఒక కంప్లీట్ మైనర్ అఫెన్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందట. ఆ కాంబినేషన్ అయితే ప్రూవ్ అయినా మిగతావి ప్రూవ్ కాకపోయినా సరే అతను ఆ మైనర్ అఫెన్స్ కి సంబంధించి అతనికి శిక్ష వేయచ్చు. అతనికి ఆ మైనర్ అఫెన్స్ గురించి ఛార్జ్ ఫ్రేమ్ చేయకపోయినా సరే అని చెప్పేసి మనకు అది చెప్తాం. అయిదా? Yes, sir. తర్వాత ఇలస్ట్రేషన్ చూద్దాం, అర్థమవుతుంది ఏం కాదు. నెక్స్ట్, వెన్ ఎ పర్సన్ ఇస్ చార్జ్ విత్ అన్ అఫెన్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఆర్ ప్రూవ్డ్ విత్ రెడ్యూస్ ఇట్ టు మైనర్ అఫెన్స్. అతను నేరం అయితే పెద్దగా చార్జ్ ఫ్రేమ్ చేశారు, కానీ మొత్తానికి ఒక చిన్న నేరం చేసినట్లు అతను మైనర్ అఫెన్స్ ఇచ్చేసినట్లు అయింది. అలాంటప్పుడు హీ మే బి కన్విక్టెడ్ ఆఫ్ ది మైనర్ అఫెన్స్ ఆల్దో హీస్ నాట్ చార్జ్డ్ విత్ ఇట్. అతని పైన ఆ నేరం గురించి చార్జ్ ఫ్రేమ్ చేయకపోయినా దాని గురించి శిక్ష అయితే విధించవచ్చు. నెక్స్ట్, when a person is charged with an offense, he may be convicted of an attempt to commit such offense, although the attempt is not separately charged. ఇందాక అనుకున్నాం కదా ఒక అఫెన్స్ అయితే అతనికి చార్జ్ ఫ్రేమ్ చేశారు, అతనికి he may be convicted of an attempt to commit such offense. ఆ నేరం చేయడానికి ప్రయత్నించాడు అన్నది ప్రూవ్ అయితే చాలు, దానికి శిక్ష విధించవచ్చు. దాని గురించి సపరేట్ ఛార్జ్ ఉండని అవసరం లేదు. లేకపోయినా సరే నేను చెప్పాను కదా, థెఫ్ట్ రెడ్ విత్ 511 అని పెట్టారు. Yes, sir. అయింది. కానీ థెఫ్ట్ చేయాలంటే ప్రాపర్టీ ఏమై ఉండాలి? కదిలించబడి ఉండాలి. మూవీ ప్రాపర్టీ కదిలించబడి ఉండాలి. కానీ పర్స్ అయితే లేదు, జోబులో పర్స్ లేదు. మొత్తం అయితే ప్రయత్నం అయితే చేశాడు. పర్సు పోయింది, పర్సు తీశాడు అన్నదానికి ప్రూవ్ కాలేదు, కానీ ప్రయత్నం అయితే చేశాడు. ప్రూవ్ అయినప్పుడు అతనికి ఈ అటెంప్ట్ టు కమిట్ సచ్ అఫెన్స్ ఫైల్ ఉంటుందా పడతాం. అటెంప్ట్ టు కమిట్ థెఫ్ట్ దాని కింద పడుతుంది. థెఫ్ట్ ప్రూవ్ కాకపోయినా సరే అటెంప్ట్ టు కమిట్ థెఫ్ట్ ప్రూవ్ అయితే చాలు, దానికి శిక్ష వేయచ్చు. దాని గురించి చార్జ్ ఫ్రేమ్ చేయకపోయినా సరే అన్నది. నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షల్ బి డీమ్డ్ టు ఆథరైజ్ ది కన్విక్షన్ ఆఫ్ ఎనీ మైనర్ అఫెన్స్ వేర్ ది కండిషన్స్ రిక్విజిట్ ఫర్ the initiation of proceedings in respect of that minor offense have not been satisfied. అంటే మైనర్ అఫెన్స్ ఉందనుకోండి, మీరు పెద్దదైతే కేసు పెట్టారు కానీ మైనర్ అఫెన్స్ ప్రూవ్ అయింది, కానీ ఆ మైనర్ అఫెన్స్ ఎలాంటిదంటే ఆ మైనర్ అఫెన్స్ మీరు ప్రొసీడ్ కావాలంటే కొన్ని కండిషన్స్ రిక్విజిట్ ఫర్ ఇనిషియేషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అవి అవసరం అవుతాయి. అలాంటివి సాటిస్ఫై కాకపోతే దానికైతే మీరు శిక్ష అయితే వేయడానికైతే లేదన్నమాట. ఇలస్ట్రేషన్ చదువుతాము. సరే, A is charged under section 407 of the Indian Penal. 407 ఏముంది? Criminal breach. 407 ఏముంది చూడండి. Criminal breach of trust, sir. Criminal breach of trust. With the criminal breach of trust in respect of property entrusted to him as a carrier. ఒక సరుకు రవాణా చేసే వాళ్ళకి అవి ఇస్తే వాడు దాన్ని క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేశాడు అన్నగా కేసు పెట్టారు. అతని పైన ఏం చేశారు? ఏ చార్జ్ అండర్ సెక్షన్ 407 407 సెక్షన్ అయ్యింది. కాకపోతే అతనికి క్యారియర్ కెపాసిటీలో ఆ సరుకు అప్పచెప్పారు, దానివల్ల అతను అటువంటి నేరం అయితే చేశాడు అన్నది వచ్చింది. అయిందా? హలో, 407 తీస్తారు ఒకసారి. అందులో అన్ని ఉంటాయి చూడండి. సర్వెంట్, క్లర్క్. Wherever being trusted with property as carries.
war fingers, their housekeeper commits a criminal breach of trust in respect of such property shall be punished with imprisonment of either descriptions for term which may be extended to 7 years and shall also be liable of fine. సరే, అతను క్యారియర్ కెపాసిటీలో క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేశాడని అతని పైన ఆరోపణ, అభియోగం అయితే మోపబడి ఉంది. కానీ తర్వాత ఏం తేలింది? ఇట్ అపియర్స్ దట్ హీ డిడ్ నాట్ కమిట్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండర్ సెక్షన్ 406 of that code in respect of the property, but that it was not entrusted to him as a carrier. అతనికి క్యారియర్ అన్న కెపాసిటీలో అతనికి ఎంట్రస్ట్ చేయబడలేదు ఆ సరుకు అని తేలింది. అప్పుడు హీ మే బి కన్విక్టెడ్ ఆఫ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండర్ సెక్షన్ 406 అనమాట. 406 కింద అతనికి శిక్ష చేసేటువంటి ఇదైతే ఉంది. మొత్తానికి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అయితే చేశాడు కాబట్టి ఏదైతే ఏదైనా సరే మొత్తానికి ఇచ్చేసాడు కాబట్టి దాని కింద వేయచ్చు అని చెప్పేసి మనకు ఇది చెప్తాం అన్నమాట. ఈ సెక్షన్ ఇలస్ట్రేషన్ ఏది అలర్ట్ చేయబడింది, ఏది ప్రూవ్ అయింది ఇక్కడ కదా. క్యారియర్ రూపంలో అతను క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేశాడు అన్నది ఆరోపణ, కానీ ప్రూవ్ అయింది ఏంటి? మామూలుగా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేశాడు, ఈ ప్రాపర్టీ అతనికి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ బట్ ఇట్ వాస్ నాట్ ఇంట్రెస్ట్ యాజ్ క్యారియర్, అతనికి క్యారియర్ గా అది ఆ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ చేయబడలేదని తేలింది. అలాంటప్పుడు 406 కింద అతనికి క్రిమినల్ సింపుల్ ఊరికే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ మాత్రమే పనిష్మెంట్ కన్విక్షన్ వేసేటువంటిది. ఏ ఈస్ చార్జ్ అండర్ సెక్షన్ 325 of the ఇండియన్ పీనల్ కోడ్ విత్ కాజింగ్ గ్రీవియస్ హర్ట్ కలగజేశాడు అని చెప్పేసి అతని పైన 325 కింద అయితే కేసు పెట్టారు, చార్జ్ అయితే పెట్టారు. హీ ప్రూవ్స్ దట్ హీ యాక్టెడ్ ఆన్ గ్రేవ్ అండ్ సడన్ ప్రావకేషన్. నాకు అతను ఉన్నట్టుండి చాలా కోపం తెప్పించాడు, దానివల్ల నేను కొట్టాల్సి వచ్చింది అని ప్రూవ్ చేసుకున్నప్పుడు అతనికి 335 కింద ఇది చేయొచ్చు అనమాట. ఎందుకంటే చార్జ్ ఫ్రేమ్ చేసింది ఏం చేశారు, దీని కింద చేశారు, ఏదైతే నేరం 325. కానీ ప్రూవ్ అయింది ఏంటి? అతను సడన్ గ్రేవ్ ప్రొకేషన్ వల్ల అలా గాయం కలిగజేశాడు, ప్రూవ్ అయింది. అలా అయినప్పుడు he may be convicted on section 335. ఇదంతా ఎవరు చెప్పారు సార్ మనకు అంటే పైన చెప్పారు. When a person is charged with an offense and the facts are proved with reduced to minor offense, చిన్న నేరానికి అది ప్రూవ్ అయింది అనుకోండి, he may be convicted of the minor offense although he is not charged with it. చార్జ్ అయితే ఫ్రేమ్ 325 పెద్ద నేరం అనుకోండి, 335 అట్లా సడన్ గ్రేవ్ ప్రొకేషన్ కొంచెం శిక్ష తగ్గుతుంది అనమాట. చార్జ్ అయితే దీని కింద చేశారు, కానీ ప్రూవ్ అయితే 335 ప్రూవ్ అయింది కాబట్టి దీని కింద వేయచ్చు, దీని కింద చార్జ్ ఫ్రేమ్ చేయకపోయినా సరే అన్నది దీని తాత్పర్యం. సరే, 223 వాట్ పర్సన్స్ మే బి చార్జ్ జాయింట్లీ, ఎవరెవరిని కలిపి చార్జ్ ఫ్రేమ్ చేయొచ్చు అన్నప్పుడు ది ఫాలోయింగ్ పర్సన్స్ మే బి చార్జ్ అండ్ ట్రైడ్ టుగెదర్, నేమ్లీ ఎవరెవరు వాళ్ళు ఎవరు అన్నప్పుడు పర్సన్స్ అక్యూజ్డ్ ఆఫ్ ది సేమ్ అఫెన్స్ కమిటెడ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్. ఒకటే ట్రాన్సాక్షన్ లో సేమ్ ట్రాన్సాక్షన్ లో సేమ్ అఫెన్స్ కలిసి చేసిన పర్సన్స్ అందరినీ కలిపి చార్జ్ ఫ్రేమ్ చేయొచ్చు, వాళ్ళందరినీ కలిపి విచారించవచ్చు కూడా కదా, విచారించవచ్చు. తర్వాత పర్సన్స్ కమిటెడ్ ఆఫ్ అఫెన్స్, పర్సన్స్ అక్యూజ్డ్ ఆఫ్ అబెట్మెంట్ ఆఫ్ అటెంప్ట్ టు కమిట్ సచ్ అఫెన్స్. ఒక నేరం అయితే జరిగింది, ఒక మర్డర్ అయితే జరిగింది, ఆ మర్డర్ లో ఒక 10 మంది పాల్గొన్నారు, అయిందా? ఒక 10 మంది పాల్గొన్నారు, 10 మందికి తర్వాత వీళ్ళ చంపడానికి ఒక అతను అబెట్మెంట్ చేశాడు, అంటే అరే వెళ్ళి మీరంతా కలిపి వాడిని చంపేయండి ఒక అతను చెప్పాడు, ఆడిని కూడా వీళ్ళతో పాటు కలుపుతారు. లేదు ఈ నేరం చేయడానికి వీళ్ళంతా కలిసి అటెంప్ట్ చేశారు అనుకోండి, వాళ్ళు కూడా అందరినీ కలిపి ఇచ్చేస్తారు అనమాట. అబెట్మెంట్ చేసిన వాళ్ళని, అటెంప్ట్ చేసిన వాళ్ళని, కమిట్ చేసిన వాళ్ళని అందరినీ కలిపి ఇచ్చేయచ్చు. నెక్స్ట్ సి వచ్చేసి పర్సన్స్ అక్యూజ్డ్ ఆఫ్ మోర్ దెన్ వన్ అఫెన్స్ ఆఫ్ ది సేమ్ కైండ్ విత్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ 219 కమిటెడ్ బై దెమ్ జాయింట్లీ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 12 months. ఇది దొంగతనం అలాంటిది మనం అనుకున్నాం కదా, అలాంటి ఇది వాళ్ళు కమిటెడ్ బై దెమ్ జాయింట్లీ అనమాట. అంటే వాళ్ళు ఆ పీరియడ్ ఆఫ్ 12 months లో కలిసి ఇలా నేరాలు చేసి ఉంటారు. అంటే 2-3 దొంగలు కలిసి చేసిన పక్షంలో, సేమ్ కైండ్ నేరాలు చేసిన పక్షంలో వాళ్ళందరూ కలిపి ఒకటే ఇది చేయొచ్చట. నెక్స్ట్ పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ డిఫరెంట్ అఫెన్సెస్ కమిటెడ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్. ఒక ఇది కాడికి వచ్చేసరికి
మనుషులంతా ఉంటారు, ఒక 6-7 మంది ఉంటారు, కానీ వాళ్ళలో ఒక్కొక్కడు ఒక నేరం చేసేటువంటి ఇది వస్తుంది అనమాట. డిఫరెంట్ అఫెన్సెస్ కమిటెడ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్. అలా ఉన్నప్పుడు కూడా వాళ్ళందరినీ కలిపి విచారించవచ్చు. సేమ్ ట్రాన్సాక్షన్ అయి ఉండాలి, కాకపోతే అఫెన్సెస్ డిఫరెన్స్ గా ఉన్నా సరే పర్సన్స్ అందరినీ కలిపి చేయొచ్చు. నెక్స్ట్, పర్సన్స్ అక్యూజ్డ్ ఆఫ్ అన్ అఫెన్స్ విచ్ ఇంక్లూడ్స్ థెఫ్ట్, ఎక్స్టార్షన్, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవి వీళ్ళందరినీ కలిపి విచారిస్తారు మామూలుగా. అండ్ పర్సన్స్ అక్యూజ్డ్ ఆఫ్ రిసీవింగ్, రిటైనింగ్, assisting in the disposal, concealment of property, possession of which is alleged to have been transferred by any such offence committed by first named persons, or abatement of or attempt to commit any last named offence. ఇవన్నీ వీళ్ళందరినీ కలిపి విచారిస్తారు. నెక్స్ట్, పర్సన్స్ అక్యూజ్డ్ ఆఫ్ అఫెన్స్ సెక్షన్ 411, 14 of the Indian Penal Code, or either of those sections in respect of the stolen property, the possession of which has been transferred by one offence. పైన అనుకున్నాం కదా వాళ్ళు దాంట్లో ఈ పాత్ర అన్నారు కదా, మీరు ఏదో వాళ్ళు కలిసి చేశారు కదా నేరము, కలిసే సొత్తు తీసుకున్నారు, కలిసే కన్సీల్ చేశారు. అలాంటప్పుడు వాళ్ళని కలిపి ఒకటే ఇది చేయొచ్చట. నెక్స్ట్, చాప్టర్ 12 ఆఫ్ ది ఐపీసీ సంబంధించి ఇది ఉందండి, కౌంటర్ ఫిట్ కాయిన్, నకిలీ నాణ్యాలు చేసే దాంట్లో పర్సన్స్ అక్యూజ్డ్ ఆఫ్ ఎనీ అదర్ అఫెన్స్ అండర్ ది సెట్ చాప్టర్ రిలేటింగ్ టు ది సేమ్ కాయిన్, అబెట్మెంట్, ఇవన్నీ వాళ్ళందరినీ కలిపి ఒకటే ఇదిలో చేయొచ్చట. నెక్స్ట్, provided that where a number of persons are charged with separate offences and such persons do not fall within any of the categories specified in this section, the magistrate or court of session may, if such by an application in writing, so desire, and if he or it is satisfied that such persons would not be prejudicially affected thereby, and it is expedient to try all such persons together అన్నమాట. ఈ ప్రకారంగానే మనకు అందరిని కలిపి విచారిస్తున్నాం. అఫెన్సులు డిఫరెంట్ గా ఉన్న ఒక నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువ ఉన్నా సరే అందరిని కలిపి దేని గురించి విచారిస్తున్నాం అంటే ఈ సెక్షన్ ప్రకారమే విచారణ జరుగుతూ ఉంది. మేజిస్ట్రేట్ కోర్టులో అంతే, కోర్ట్ ఆఫ్ సెషన్ లో కూడా అంతే. సరే, 224. When a charge containing more heads than one is framed against the same person, charge containing more heads than one is framed. మోర్ హెడ్స్ అని అంటే ఒక హెడ్ కాకుండా ఎక్కువ హెడ్స్ తో ఫ్రేమ్ చేయబడినప్పుడు, అండ్ వెన్ ఏ కన్విక్షన్ హ్యాస్ బీన్ లేడ్ ఇన్ వన్ ఆర్ మోర్ ఆఫ్ దెమ్, ఒకటి లేదా అందుకంటే ఎక్కువ దానిపైన కన్విక్షన్ అయితే వచ్చింది, అలాంటప్పుడు ది కంప్లైనెంట్ ఆర్ ది ఆఫీసర్ కండక్ట్ ది ప్రాసిక్యూషన్. కంప్లైనెంట్ ఎప్పుడు వస్తాడు? ప్రైవేట్ కంప్లైంట్ విషయంలో కంప్లైనెంట్ లేదా ఆఫీసర్ కండక్టింగ్ ప్రాసిక్యూషన్. అతను ఆఫీసర్ కండక్టింగ్ ప్రాసిక్యూషన్ అంటే ప్రాసిక్యూటర్ అని చెప్పకుండా ఇట్లా అంటున్నారు సార్ అనొచ్చు. వేరే ఆఫీసర్ కూడా ప్రాసిక్యూషన్ కండక్ట్ చేయొచ్చు. ఆఫీసర్ ఎవరు చెప్తాం? ఆఫీసర్ కండక్టింగ్ ప్రాసిక్యూషన్ మే విత్ ది కన్సెంట్ ఆఫ్ ది కోర్టు, కోర్టు కన్సెంట్ ఏం చేయొచ్చట, విత్డ్రా ది రిమైనింగ్ చార్జ్ ఆర్ చార్జెస్ విత్డ్రా చేసుకోవచ్చు. ఆర్ ది కోర్ట్ ఆఫ్ హిస్ ఓన్ అకార్డ్ మే స్టే ది ఎంక్వైరీ ఇంటూ ట్రయల్ ఆఫ్ సబ్ చార్జెస్. అది కూడా కోర్టు స్టే విధించవచ్చు, లేదా వీళ్ళు కంప్లైంట్ కానీ లేదా ఆ కేసు కండక్ట్ చేసుకున్నట్టు ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్ కానీ కోర్టు యొక్క కన్సెంట్ తో మిగతా ఛార్జీలని లేదా చార్జెస్ ని విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అండ్ సచ్ విత్డ్రా షల్ హ్యావ్ ది ఎఫెక్ట్ ఆఫ్ యాక్టల్. అలా విత్డ్రా చేసుకున్న వెంటనే ఆ ఛార్జ్ నుంచి అతనికి కంప్లీట్ గా విముక్తి అయితే లభిస్తుంది, అతను నిర్దోషిగా బయటపడతారు. అన్లెస్ ది కన్విక్షన్ బి సెట్ అసైడ్, అంటే అది సెట్ అసైడ్ కాకపోతే, అంటే పై కోర్టుకి వెళ్ళి సెట్ అసైడ్ కాకపోతే, ఇన్ విచ్ అది సెడ్ కోర్ట్ మే ప్రొసీడ్ విత్ ది ఎంక్వైరీ ఇంటూ ఆ ట్రయల్ ఆఫ్ ది చార్జెస్. సో విత్డ్రా ఇది సాధారణంగా జరగదు, ఇది కూడా ఒక ఇది చూసుకున్నాం. ఇప్పటితో మనకు చార్జెస్ అయితే చార్జెస్ ఫ్రేమింగ్ గురించి అయిపోయింది. కానీ ఏమన్నారు ఇందాక మాట్లాడుకున్నప్పుడు మనం మోర్ దెన్ వన్ హెడ్ అన్నాం కదా, చార్జ్ ఫ్రేమింగ్ ఇలా ఉంటుంది చూసుకోండి. కోర్టు వచ్చేసి మనకు చార్జ్ ఫ్రేమింగ్ చేసినప్పుడు ఈ ఫామ్ నెంబర్ 32లో రాస్తారు, ఇన్ ది కోర్ట్ ఆఫ్ అని పైన కోర్టు పేరు రాస్తారు. పైన కోర్టు పేరు రాసి ఇది కాన్స్టెంట్ అంత రాసిన తర్వాత ఇలా రాస్తారు, అంటే ఏ అని చెప్పేసి ఐ అని చెప్పేసి ఆ మేజిస్ట్రేట్ గారి పేరు ఇక్కడ రాస్తారు. రాసి hereby చార్జ్ యూ అని చెప్పేసి అక్యూజ్డ్ పర్సన్ యొక్క పేరు ఇక్కడ రాస్తారు. నేమ్ ఆఫ్ పర్సన్ ఇక్కడ రాస్తారు. చూడండి, మీరు జడ్జిలు అయితే ఇలాగే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మేజిస్ట్రేట్ పేరు,
జేఎస్ఎం అని రాస్తారు. జేఎస్ఎం ప్రాడపత్రం రాసి ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క హెడ్ గురించి ఒకటే ఉన్నప్పుడు సెక్షన్ 121 కింద ఛార్జ్ ఫ్రేమ్ చేసేటప్పుడు దట్ యు అంటారు. నువ్వు ఆనర్ అబౌట్ అని చెప్పేసి పలానా డే అంటే పలానా డేట్ రోజున పలానా టైం అట్ సో 8:30 PM 8 AM అని చెప్పేసి ఆ టైంలో నువ్వు వేజ్డ్ వార్ అగైన్స్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వార్ యుద్ధం ప్రకటించేలాగా ఇచ్చేసావు. దానివల్ల అలా చేసి దానివల్ల నువ్వు ఏం చేసావు అండ్ దేర్ బై కమిటెడ్ అన్న పనిషబుల్ సెక్షన్ 121 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్. ఇక్కడ ఏమేమి వచ్చింది? వేజ్డ్ వార్ అగైన్స్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నది డీటెయిల్స్ చెప్పాలి కదా అతనికి. చెప్పారు, సెక్షన్ చెప్పారు, లా కూడా చెప్పారు. అది చెప్పి అండ్ విత్ ఇన్ ది కాగ్నిన్స్ ఆఫ్ దిస్ కోర్ట్, ఈ కోర్టు కాగ్నిన్స్ తీసుకుంది కాబట్టి నువ్వు ఈ కేసు గురించి విచారణ ఎదుర్కోవాల్సి ఉంది అని చెప్పేసి నేను ఛార్జ్ ఫ్రేమ్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పాలన్నమాట. ఇలాగే చూడండి 124 గురించి ఇక్కడ మీకు రాస్తారనమాట. నువ్వు ఇలా చేసావు అంటారు. విత్ ఇంటెన్షన్ ఆఫ్ ఇండ్యూసింగ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ సో ఇవన్నీ ఇలా చేసి ఈ సెక్షన్ కింద ఒక నేరం చేసావని డీటెయిల్ గా వివరిస్తారు. ఇందులో సెక్షన్ లా కూడా 161 చూద్దాం. ఇంకా ఏమని మనం చదువుకున్నామని ఇందులో వచ్చాయా అని చూద్దాం. 161 ఇది కూడా అంతే. డైరెక్ట్లీ యాక్సెప్టెడ్ ఫ్రమ్ అదర్ పార్టీ, ఈ రకంగా చేసింది రకంగా తీసుకున్నావు అని చెప్పేసి పూర్తిగా డీటెయిల్ గా చెప్పారు ఇందులో. అయిందా? ఓకే సార్. నువ్వు ఈ రకంగా ఇది చేసావు 166 కింద డిజోబే చేసావు అనుకుంటే ఇలా చేసావు, ఇలా చేయకుండా మానుకున్నావు. ఈ కండక్ట్ ఏమవుతుంది? బీయింగ్ కాంట్రరీ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ సోన్స్ యాక్ట్ సోన్స్ కింద ఇది దానికి కాంట్రరీగా ఉంది కాబట్టి ప్రిజుడిస్ జరిగింది కాబట్టి నువ్వు ఈ అఫెన్స్ అయితే చేసావు అని చెప్పేసి పూర్తిగా వివరాలన్నీ ఇచ్చారు. అయిందా? ఓకే సార్. ఇది కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నారు? ఓకే, సింపుల్ గా కల్పబుల్ హోమిసైడ్ అన్నది ఇచ్చారు. ఆ నేరం పేరు, నేరం స్పెసిఫిక్ నేమ్ ఇచ్చింది కదా, అది ఇస్తూ 304 అని చెప్పేసి సెక్షన్ ఇండియన్ పీనల్ కోడ్ చెప్పారు. ఇది ఊరికే అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ అని చెప్పేసి ఒకటి ఉంది. నేరం స్పెసిఫిక్ నేరం ఉంది, ఆ నేరం పేరు మటుకే రాశారు. సెక్షన్ ఇది రాశారు. అయిందా? గ్రీవియస్ యాక్ట్ అంటే వాలంటరీ కాజ్ గ్రీవియస్ యాక్ట్ అని 323 రాసి ఉంటారు, 325లో అది రాశారు అనమాట. ఇక్కడ కూడా ఊరికి రాబరీ గురించి చెప్పారు. చూడండి, చెప్పారు రాబరీ అని చెప్పారు కానీ ఎలా రాబ్ చేసావని చెప్పలేదు. చెప్పారా? చెప్పలేదు. ఎందుకంటే రాబరీ స్పెసిఫిక్ నేమ్ ఆఫ్ ది అఫెన్స్ ఇచ్చారు కాబట్టి ఆ నేమ్ చెప్తే ఇక్కడ సెక్షన్ ఇది చెప్పారు, అయిపోయింది. ఇక్కడ కూడా ఊరికే డెకాయిటీ అన్నారు అంతే. డెకాయిటీ నేరం సపరేట్ ఉంది కదా, సెక్షన్ ఇండియన్ పీనల్ సింగిల్ హెడ్. ఇది 2 or more హెడ్స్ అని వస్తాయి. వాటికంటే ఎక్కువ చేసినప్పుడు సపరేట్ ఇలా ఫ్రేమ్ చేసుకుంటే అర్థం. ఇది చార్జ్ ఫ్రేమింగ్ గురించి. మీరు టైప్ చేసిన పేపర్లు కేసు కట్టలో ఉంటాయి. కేసు బండిల్ ఏదైతే ఉంటుందో అందులో ఉంటుంది. చార్జ్ ఫ్రేమ్ చేసినప్పుడు ఎలా రాశారు, ఏమని రాశారు అనేది ఒకసారి మీరు చూస్తే చార్జ్ ఫ్రేమింగ్ ఇలా ఉంటుందా అని మీకు అర్థం అవుతుంది. ఇది మీకు ఫామ్ నెంబర్ 32 అని చెప్పేసి సిఆర్పిసిలో లాస్ట్ లో ఉంది చూడండి. ఆ షెడ్యూల్లో ఉంటుంది ఇది చూడండి, చూసుకోండి. అందరికీ చాలా బాగా అర్థమయ్యే రీతిలో కాకపోయినా ఓ మోస్తరుగా అయినా సరే అర్థమయ్యేది చెప్పినాను నేను అయితే అనుకుంటున్నాను. ఈ చార్జ్ ఫ్రేమింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు జేసీజీ ఎగ్జామ్ రాసే వాళ్ళకి కానీ ఇంకొకరికి కానీ రెగ్యులర్ క్లాసులు జరిగినప్పుడు దీని గురించి ఉదాహరణలతో సహా మనం డిస్కస్ చేద్దాము. ఇప్పటికైతే ఇది ఏఐబి పర్పస్ కోసము ఇంత మాత్రం చాలా అనుకుంటున్నాను నేను. కాకపోతే ఇది ఈ ఇల్లస్ట్రేషన్స్ ఇవన్నీ ఒకసారి చూసుకుంటూ ఉండండి. దీంట్లో నుంచి వస్తే అదనమాట.